99 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్. ఇక నాతో పాటు జూమ్ లైవ్లో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు. ఆయనతో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా రాజకీయాలపై ఆయన విశ్లేషణ తీసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి రామ్మోహన్ గారు. చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. ఓవరాల్గా ఇప్పుడు లిక్కర్ కేసులో కవితకు బిగ్ రిలీఫ్. అదే క్రమంలో కడిగిన ముత్యంలా బయటకు వచ్చామని కవిత అనడం కావచ్చు. 2 నెలల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నా బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు ఒకటని మరొకసారి కూడా ఆమె కామెంట్ చేయడం కావచ్చు. సో ఓవరాల్గా లిక్కర్ కేసుకు సంబంధించి మరి సిబిఐ అయితే సిబిఐ కోర్టులో దాంట్లో రౌసవని కోర్టులో క్లీన్ చిట్ రావడం కావచ్చు. మరొకసారి కూడా సిబిఐ హైకోర్టును ఆశ్రయించడం. సో అంటే ఇది అయిపోయింది అనుకోవచ్చా, మళ్ళీ అంధకార్యది ఆరంభం అనుకోవచ్చా? శ్రీనివాస్ గారు, మీకు అట్లాగే 99 టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇవాళ కరెంట్ అఫైర్ నిజంగా చెప్పాలంటే ఒక సంచలనమే. కోర్టు విషయంలో సంచలనమే. మొత్తం భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అంటే కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, అట్లాగే ఒక మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ కవిత, కేసీఆర్ గారి పుత్రిక, ఒక ముఖ్యమంత్రి కూతురు, ఇంతమంది ప్రముఖులు ఉన్న కేసులో ఇవాళ సిబిఐ కోర్టు స్పష్టంగా సిబిఐని మందలించింది అంటున్నాను నేను. ఒక మాట కాదు. యాక్చువల్గా డిశ్చార్జ్ పిటిషన్ వేసుకుంటే దాని మీద 45 రోజులు మొదలైన తర్వాత పూర్తిగా ఆధారాలు లేకుండా కేసు పెట్టారు. మీరు ఛార్జ్ షీట్ వేశారు, అందులో ఏమైనా పస ఉందా, అందులో ఏమైనా సరుకు ఉందా, ఏమని చెప్పుకుంటూ కేసు పెట్టాల్సింది వాళ్ళ మీద కాదు మీ మీద అనే మాట కూడా ఎంత దుర్మార్గం అంటే, మీ కేసు మనకు నిజంగా చెప్పాలంటే ఏసీ మన అన్నట్టు సిబిఐకి కొంచెం ఏమన్నా ఉంటే వాళ్ళు రిజైన్ చేయాలి. ఇటువంటి వ్యాఖ్యలు చేసింది వాళ్ళు. ఇది ఇప్పుడు కడిగిన ముఖ్యమా లేకుంటే ఎట్లా రాజకీయంగా నేను మాట్లాడదలుచుకోలేదు. ఒక అడ్వకేట్ గా ఈ కేసులో ఏం జరిగింది చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనకు ఖాయానాయ్ పియానాయ్ ఇలాస్ పొడిదియా అని సాగుతుంది ఉర్దూలో, తెలుగు. కనుక అది ఏముందో తెలియకుండా అందరు ఇరికించుకుంటూ పోయి చూసినాం మనం కదా. వరకం చెప్పాలంటే ఇది రాజకీయంగా చూస్తే కూడా మీరు గతంలో సిబిఐని ఇదే బీజేపీ ఏమన్నది, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నది. కాంగ్రెస్ అధికారులు ఉన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు ఏమంటుంది, బీజేపీ పెంపుడు చిలక లేకుండా పెంపుడు కుక్క, ఈ మాటలు నేననే కదా వాళ్ళే అంటున్నారు, పరిశ్రమ ఉంటున్నారు. అంటే ఏమన్నట్టు ఈ విచారణ సంస్థలు సిబిఐ గాని ఈడీ గాని కేంద్ర ప్రభుత్వం చేతులు తోలు బొమ్మల్లాగా ఉంటున్నాయి అనే మాట ఇద్దరు 2 జాతీయ పక్షాలు అంటున్నాయి. వాళ్ళు ఒక 60 ఏళ్ళు, వీళ్ళు ఒక 20 ఏళ్ళు. 80 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లలో వాళ్ళు 55 వీళ్ళు 20 ఏళ్ళని పాలించింది కదా. బీజేపీ కాంగ్రెస్ అయితే మొత్తం దేశం రాజకీయం చేస్తున్నది, దేశంలో అధికారంలో ఉన్నది. కనుక ఈ 2 కూడా ఈ సంస్థలు ఉపయోగించుకుంటుంది. దానికి మంచి ఉదాహరణ ఇప్పుడు ఇవాళ బీజేపీ అధికారంలో ఉండొచ్చు, రేపు కాంగ్రెస్ రావచ్చు. ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వంలో ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అంతేందుకు సిబిఐ మీద ఆరోపణలు గతంలో ఏమున్నాయి, మీరు సిబిఐ బీజేపీకి అనుకూలంగా ఉందని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని, ఎవరైతే బీజేపీ వ్యతిరేకులు ఉంటారో వాళ్ళ మీద ఈడీలు కేసులు, మోడీ వెంట ఈడీ వస్తుందనే విమర్శలు చూసినాం మనం. మనకు సుజనా చౌదరి అట్లాగే సీఎం రమేష్ వాళ్ళు పార్టీలో చేరక ముందు ఎట్లా ఉండే వాళ్ళ మీద దాడులు చేసిన, చేరినాక ఎట్లా చూసినాం కదా. కనుక ఇదైతే ఈ సంచలనమైన కేసులో మన కల్వకుంట్ల కవిత, కేజ్రీవాల్ వీళ్ళ కేసులో అయితే మాత్రం స్పష్టంగా ఏం ఆధారం లేకుండా వాళ్ళందరూ ఇరికిచ్చారు అని కోర్టే స్వయంగా చెప్తుంది కదా. అది కూడా ఛార్జ్ షీట్ లెవెల్లో నేను ఏమన్నా అంటే, ఎప్పుడైనా ఒక ట్రయల్ నడిచి ఛార్జ్ షీట్ వేస్తారు, అలా పస ఉన్నా లేకుంటే కేసు నడిపిస్తారు. కేసు నడిచిన తర్వాత రుజువు చేయలేకపోయారు అని ట్రయల్ తర్వాత అంటది కోర్టు ఎప్పుడు కూడా. అటువంటిది సిబిఐ ప్రాథమిక కోర్టు ఏదైతే, మన యాక్షన్ కోర్టు ఏదైతే క్షేత్రస్థాయి కోర్టు ఏమన్నదంటే, మీరు ఛార్జ్ షీట్ సెల్ఫ్ రాంగ్ అన్నది. ఛార్జ్ షీట్ లో ఏం చెప్పేసరికి ఏం విచారణ చేయాలి, సాక్షులు ఏమని పిలవాలి అంటే అసంపూర్తిగా ఉంది, అధ్వానంగా ఉన్నది చెప్పుకుంటూ చేసింది. దీని మీద దేశవ్యాప్తంగా ఒక రకం చెప్పాలంటే న్యాయ వ్యవస్థ మీద మరింత నమ్మకం పెరిగిందనేమో కేసు గెలిచిన వాడు అంటారు, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయింది అని ఇంకోటి అంటారు. ఇందులో 2వ కోణం కూడా ఉంది శ్రీనివాస్ గారు. ఇప్పుడు పార్టీలు కూడా ఎవరు సంతోషంగా లేరు. ఇప్పుడు చూడండి, బీజేపీ తీసుకున్నా, కేసు పెట్టిన బీజేపీ ఇవాళ ఏమైంది, ఇరికిద్దాం అనుకుంటే ఇంత పని అయిపోయా. మేము రాజకీయ లబ్ధి పొందింది బీజేపీ తక్కువేం కాదు. ఇప్పుడు బీఆర్ మనకు కేజ్రీవాల్ బదనాం చేయడంలో కానీ, కేజ్రీవాల్ గద్దెదించడంలో కానీ 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనను, క్రితంలో మొదటిసారి కానీ మొత్తం 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆయనను గద్దెదించడంలో ఈ మొత్తం కేసు అంతా కీలక పాత్ర వహించింది అంటున్నారు. ప్రజల్లో బదనాం చేశారు, పార్టీలో బదనాం చేశారు, ఆఖరి ఢిల్లీ పీఠాన్ని వాళ్ళు కైవసం చేసుకున్నారు. రాజకీయ ప్రయోజనం నెరవేరింది వాళ్ళు. కానీ ఒక సామాజికంగా, ఒక నైతికంగా ఉన్న మచ్చ మాత్రం బీజేపీ మిగిలిపోయింది కదా. వాళ్ళ ఈ కేసులో ఛార్జ్ షీట్లు ఏమైనా కొట్టేసారంటే బీజేపీ ఏమైనా సమాధానం చెప్పుకుంటుంది, కానీ ఓడిపోయింది కనుక వాళ్ళు ఏం మాట్లాడలేరు. రెండోది ఏంటంటే, పోనీ కేజ్రీవాల్ సమాధానం చెప్పుకుంటారంటే
ఎంతో చేత మొత్తం మీద కొంత దాని మీద కొంచెం కాలాహ అన్నట్టు కొంతవరకు ఏదో జరిగింది అనే మాట మాత్రం ప్రజల్లో వచ్చేసింది. వాళ్ళు ఈ కోర్టు ఇటువంటి తీర్పిస్తే పైన కూడా హైకోర్టుకు పోతారు. ఇప్పుడు సిబిఐ హైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు, లేకుంటే హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టుకు పోతారు. కనుక ఈ కేసు కేల్కతం దుకాణం బంద్ కాదు, మొదలైంది ఇప్పుడే అంటున్నాను. ఇప్పుడు కింది కోర్టు ఇచ్చిన తీర్పు మీద సిబిఐ కోర్టుకు పోతుంది. కానీ వీళ్ళు ఏం చేయాలి మరి? ఇప్పుడు దాదాపు 4.5 సంవత్సరాలు మరి మనీష్ సిసోడియా గారు జైల్లో ఉన్నారు కదా, తప్పు చేయకుండా జైల్లో ఉన్నట్టే కదా దీన్ని బట్టి. అట్లాగే 6-7 నెలలు మన కేజ్రీవాల్ గారు జైల్లో ఉన్నారు. జైల్లో ఉండే ముఖ్యమంత్రి బాధ్యతలు ఎవరిచ్చారు? కల్వకుంట్ల కవిత 5.5 నెలలు ఆమె జైల్లో ఉంది, సుమారు 6 నెలలు జైల్లో ఉన్నది. వీళ్ళందరి జీవితం ఎవరి వాళ్ళ మన వెనక్కు కదా. నిన్ననే ఆయేష కేసు చూసినాం కదా శ్రీనివాస్ గారు. ఆయేష కేసులో సత్యం బాబు నిందితులని పెట్టి ఈ 10 ఏళ్ళు జైల్లో ఉన్న తర్వాత పాపం నిర్దోషం తేల్చింది కదా, ఆయన జీవితం ఎవరు. ఎందుకనే కోర్టులు తీర్పిచ్చే ముందు నిజంగానే ఇప్పుడు ఇది ఒక పెద్ద ఒక సవాలుగా మారుతుంది అంటున్నాను. ఇప్పుడు వీళ్ళందరి జీవితం ఎవరు ఇవ్వాలి? వీళ్ళందరూ రాజకీయ ప్రతిష్ట ఎవరు ఇవ్వాలి? కనుక కేజ్రీవాల్ కానీ, లేకుంటే మనీష్ సిసోడియా కానీ, కవిత గారు కానీ ఉల్టా సిబిఐ మీద కేసు వేయాలంటున్నాడు. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు సరిపోతాయి. నేను అడ్వకేట్ చెప్తున్నాను, ఒకవేళ ఈ కోర్టు కనుక స్టిచెస్ పాస్ చేసింది కదా సిబిఐ మీద, సిబిఐ మీద వీళ్ళు కేసు వేస్తే నిజాయితీ పరులు అంటున్నారు. లేకపోతే తప్పు. ఎందుకంటే చాలా సార్లు మనకు బాగాలేదు, మీకు తెలుసు, మీకు సీనియర్ జర్నలిస్ట్ గా ఏంటంటే కోర్టులో కేసు కొట్టేస్తుంటే పీడమైంది మనం తరివేందుకు పోదాం, దాన్ని తెరివేందుకు పోదాం, అవతలైతే పడ్డాం కానీ రిలీఫ్ ఫీల్ అవుతాం. రిలీఫ్ కాకండి. ఒకవేళ ఇటువంటి తప్పుడు కేసులు ముఖ్యమంత్రుల మీదే పెట్టి జైలుకు పంపితే రేపు సామాన్య ప్రజలు దిక్కేది. కనుక సిబిఐ మీద చర్య తీసుకోమని విజద్దామయ్యాలి. అప్పుడు కేసు పెట్టేందుకు సెక్షన్ 5 ఉన్నది, సిఆర్పిసి ఐపీసీలో ఉన్నది. ఐపీసీ ప్రకారం కేసు పెట్టండి. ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ మారింది కానీ విషయం అదే కదా. తప్పుడు కేసు పెట్టి ఇబ్బంది పెడితే ప్రభుత్వం మీద కూడా ఆ విచారణ సంస్థల మీద కేసు పెట్టవచ్చు, మనం పెట్టమని కోరుతున్నాను. లేకపోతే వీళ్ళు ఏదో బయటపడ్డామని తప్పించుకున్నట్టు ఇది అంటున్నాను. నిజాయితీ పరులు అయితే కేసు పెట్టాలి, నెంబర్ 1. రెండోది ఏంటంటే ప్రభుత్వం ఇప్పటికైనా సరే దీని అనవసరంగా అప్పీల్ పోకుండా ఇక్కడ స్టాప్ చేస్తే మంచిది, ఇజ్జత్ దక్కించుకుంటారు. లేకపోతే హైకోర్టుకు పోయి హైకోర్టులో ముట్టికాలు తిని సుప్రీంకోర్టుకు పోయి అంటే ఏమైతుంది? ఉభయ పరిస్థితులు జరుగుతుంది. కనుక జరిగిన నష్టం జరిగింది. ఈ కేసులో ఎవరు సంతోషంగా బీజేపీ అట్లున్నా బీఆర్ఎస్ చూడండి, బీఆర్ఎస్ లో పాపం సంతోషంగా చెప్పుకుందామంటే ఆ పార్టీలు లేదు. ఆమె కవిత గారు బయట ఉంది కదా, ఇప్పుడు పార్టీలో సంతోషంగా పార్టీలో ఉంటే ఇవాళ వేరుగా ఉంటుండే. పోనీ కవిత సంతోషంగా ఉందంటే కనీసం తల్లిదండ్రులు కలిసి స్వేచ్ఛ కూడా లేకుండా కదా. అంటే ఆమె ఆశీర్వాదం తీసుకుందామంటే ఏమన్నది ప్రెస్ వాళ్ళతోని, నేను అమ్మకు ఫోన్ చేసినా ఆశీర్వాదం తీసుకుంది, మన నాన్నకు చేసిందా అంటే ఇప్పుడు ఏం సంగతి చెప్పా అన్నది కదా. అంటే ఏమైంది? పాపం ఆమెకు ఈ సంతోషాన్ని తన కుటుంబ సభ్యులు పంచుకుంటేందుకు లేకుండా అయింది. పోనీ బీఆర్ఎస్ శ్రేణులైనా మొన్నటిదాకా అడవులు తిట్టింది కదా, వాళ్ళైనా ఇప్పుడు నిజంగా చెప్పానంటే ఆమె బీఆర్ఎస్ లో ఉండుంటే ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం, మొత్తం తెల్లారి ఊరేగింపు తీతురు, పెద్ద ఎత్తున సీట్లు పంచుకుంటారు, తెలుసు కదా. ఇక కాంగ్రెస్ పార్టీ ఇంకొక మాట మాట్లాడి నేను ముగిస్తాను. కాంగ్రెస్ పార్టీ సంతోషంగా ఉందా అంటే కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎట్లా ఉంది? డీ కేసులో, లిక్కర్ కేసులో, కేజ్రీవాల్ కేసులో ఎట్లా ఉందంటే పాము పగ తోక చుట్టం మన సామెత. కానీ పాము చుట్టం తోక పగ వాళ్ళ. కేజ్రీవాల్ మంచోడే, ఈ కేసు ఏమి లేదన్నది కాంగ్రెస్. కానీ కవిత దొంగ, కవిత పనిచేసింది అన్నది. ఒకటే కేసులో 2 నిందితుల పట్ల వీళ్ళు దొంగ ప్రమాణాలు పాటించారు కదా. మొదటిదేమో కేసు తప్పంటే మొత్తం అందరు తప్పే, కేసు కరెక్టే అంటే అందరు కరెక్టే కదా. మరి కేసు తప్ప అన్నప్పుడు కవిత దొంగతనం ఎట్ట చేసింది, మరి కేజ్రీవాల్ ఎందుకు చేయనట్లు లెక్క. ఇప్పుడు ఇంకోటి ఏంటి, తమ నెలవు తప్పిన తమ మిత్రులు శత్రువులకు గదరాసుపతి అన్నట్టు ఇప్పుడు ఏమైందంటే కవితనేమో ఈమె పార్టీ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయింది, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి. ఇప్పుడేమో మొన్నటిదాకా కవితను తిట్టిన కాంగ్రెస్ నోరు నాలుక మడత పడుతుంది కదా, ఏమనలేదు. కవిత చెడ్డది అంటే అనలేదు. ఇప్పుడు అక్కడ పోతే కేజ్రీవాల్ దూరం అవుతున్నాడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి. ఇండి కుటుంబంలో ఉన్నాడు, ఆయన వ్యతిరేకించుండ్రు, ఢిల్లీ ఎన్నికల్లో వేరుగా పోటీ చేసిండ్రు. ఇప్పుడు కేజ్రీవాల్ సమర్థించే పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. అందుకని ఏమంటే ఉభయ భ్రష్టతో అన్ని పార్టీలు ఈ తీర్పు పట్ల ఎవరో సంతోషంగా లేరు. ఉంటే బయటపడ్డ వాళ్ళు ఉంటారు, కేజ్రీవాల్ కానీ, మనీష్ సిసోడియా కానీ, కవిత ఉంటాడు. కానీ మిగతా 3 పార్టీలు చూడండి, బీజేపీ ఓడిపోయిన పార్టీగా అయిపోతుంది, మన దాని ముందట కోర్టు ముందట. ఇటు పక్కనేమో కాంగ్రెస్ పార్టీ ఏమో ఎటు చెప్పలేని పరిస్థితి అయింది. బీఆర్ఎస్ ఏమో తమ పార్టీలో లేదు కదా ఇప్పుడు కవిత, ఏం సంబరం చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఇది నిజంగా ఇంతకంటే విషాదం ఏం లేదు. ఒకరి గెలుపు ఒకరి ఓటమి కాదు. కానీ కోర్టు ఇచ్చిన తీర్పును మనం స్వాగతించాలి. దాన్ని ఏమనలేదు. కోర్టు ఇచ్చిన తీర్పు కొట్టే, తప్పు కావచ్చు ఒప్పు కావచ్చు, పై కోర్టు పోతే కొట్టేయచ్చు. కానీ ఇప్పుడున్న తీర్పు కరెక్ట్ కదా. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది సిబిఐ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పట్టుకుని పనిచేయాలి. ఇది నీతి అంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు సిబిఐకి సంబంధించి క్లీన్ చిట్ వచ్చింది, ఈడీ కూడా కేసు బుక్ చేసింది కదా, దాని పరిస్థితి ఎలా ఉంటుంది? కరెక్ట్, జ్ఞాపకం చేస్తాను నిజంగా. ఎందుకంటే ఇప్పుడు ఈడీది కూడా తల్లి బతుకుతే పిల్ల బతుకుతుంది కదా. కేసు పెట్టింది ఫస్ట్ ఎవరు? సిబిఐ. దానిలో ఇన్వాల్వ్ అయింది ఎవరు? ఈడీ కదా.
ఎప్పుడు కూడా తల్లి చనిపోయినాక కడుపులో ఉన్న పిల్ల ఉంటుందా, చచ్చిపోదా? ఇది అంతే. ఇప్పుడు దాన్ని బట్టి ఇది కూడా వస్తుంది. ఇప్పుడు సిబిఐ దగ్గర లేని ఆధారాలు ఈడి దగ్గరే ఉంటాయి ఇంకా కొత్తగా. ఇప్పుడు ఇక్కడ మనీ లాండరింగ్ అన్నారు. మనీ లాండరింగ్ డబ్బులు చేతులు మారాలి, కాగితాలు కాదు బాధ్యతలు. డబ్బులు పట్టుకున్న ఎక్కడ రెడీ హ్యాండెడ్ గా ఇవి పలానా 5 కోట్లు 2 కోట్లు రూపాయలు 2 రూపాయలు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర పోయి పట్టుకుని ఎక్కడ ఈడి పట్టుకోలే కదా ఈ కేసులో. నేను సంతోషంగా చెప్తలేను. ఈ కేసులో యాజ్ అడ్వకేట్ గా లీగల్ గా ఏం జరిగింది చెప్తాను. ఎవరు సంతోషపడితే ఎవరు దుఃఖపడి మనకి మీకేంటి నాకేంటి కదా శ్రీనివాస్ గారు. నిష్పక్షపాతంగా మాట్లాడితే ఈడీ కేసు ఉండదు అంటున్నాను. ఎందుకు ఉండదు నేను ఊహిస్తున్నాను. నేను చెప్పాను కదా, ఖాయానా పియానే గిలాస్ పొడి చేయాలి అంటూ అసలు కేసులో ఏముందని మొదటి నుంచి అంటున్నాను నేను. కేసులో ఏం లేకుండా అనవసరంగా ఇరికిచ్చి వీళ్ళని బదనాం చేసేది కాదు తప్ప కేసులో నిజంగా పస ఉంటే ఇన్ని రోజులు ఆగదు అంటున్నాను. చాలా సీట్ల వల్ల పోదు కూడా. అందుకని మీరు అనేది కరెక్ట్. ఈడీ కేసు కూడా నా ఉద్దేశం అయితే నేను లీగల్ గా అంటే ఇప్పుడు జడ్జి గారి పెన్ను బట్టి నేను రాయలేను కదా, జడ్జి గారికి ఏం దోస్తుందో కానీ అది కూడా పోతుంది అని అనుకుంటున్నాను. దీనిలాగానే పోతుంది. కానీ అట్లా కూడా మందలింపుతో ఉంటే సిబిఐ సిగ్గుపడాలి. సిబిఐ ఇటువంటి రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి చూపిస్తే ఇదే జరుగుతుంది అంటున్నాయి. అంటే ఇప్పుడు సార్ ఈ తీర్పు వచ్చిన తర్వాత కవితకు నిజంగా మీరు అన్నట్టే అరవింద్ కేజ్రీవాల్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్సీ కవిత వీళ్ళందరూ రిలీఫ్ వచ్చింది సరే. ఇది మరి దేశ రాజధాని ఢిల్లీలో, అదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ రాజకీయాలని ఇన్ ఫ్యూచర్లో కావచ్చు ఇప్పుడు కావచ్చు ఏమైనా ప్రభావితం చేసే అవకాశం ఉంటుందా? కవిత మరి ఒక 2 నెలల్లో పార్టీ కూడా పెడతా అంటున్నారు. సో ఆమె కొంత ఇది ఖచ్చితంగా ఇది బూస్టే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతాయంట? ఖచ్చితంగా శ్రీనివాస్ గారు, ఇంకా మరింత మంచి ప్రశ్న. ఎందుకంటే మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు చూడండి, ఈ కేసు వల్ల ఒక ప్రభుత్వం పడిపోలే కానీ ప్రభుత్వం మళ్ళీ రాకుండా పార్టీ పోయింది కదా, ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం జరిగింది. అట్లాగే తెలంగాణలో కూడా కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉండడం వల్ల బీఆర్ఎస్ పార్టీ నష్టపోయింది కదా, ఎన్నికల్లో ఓడిపోయింది కదా. 2023లో ఇక్కడ ఓడిపోయింది, 2025లో మనం ఢిల్లీలో ఓడిపోయింది. చూసినాం కదా మనం. ఏది మన ఆమ్ ఆద్మీ పార్టీ. అంటే 2 పార్టీలను పడేసిన కేసు ఇప్పుడు చాలా సంచలనమైన కేసు. 2 పార్టీల నాయకులు నష్టపరిచిన కేసు, స్వయంగా ముఖ్యమంత్రి జైలుపోయిన కేసు. ఇక్కడ ముఖ్యమంత్రి బిడ్డ పోయింది అంతే తేడా. తెలంగాణలో ముఖ్యమంత్రి బిడ్డ పోయింది అక్కడ. కనుక రాజకీయంగా తప్పనిసరి ఢిల్లీ రాజకీయాల మార్పు వస్తుంది. కాకపోతే టైం చాలా దూరం, ఢిల్లీ బహుత్ దూరం. 2025 ఎన్నికలు అయింది, మళ్ళీ 30 దాకా ఎన్నికలు లేవు. 30 దాకా ఈ టెంపో ఇట్లా క్రియేట్ అవుతుందా ఉంటుందా, 30 వరకు మరి ఈ కోర్టు ఈ కేసు మన హైకోర్టు సుప్రీంకోర్టు తెగుతుందా తెగదా తెలియదు కదా. 4.5 నెలలు ఆయన నడబట్టి చూస్తున్నాం కదా మనం. ఈ 4.5 ఏళ్ళ నుంచి నడవని కేసు ఇవాళ వెంటనే పోతుందా అంటే మనం చెప్పలేము. అందుకని ఏదైనా సరే మొత్తం మీద ఈ కేసు అనేక మలుపు తిప్పితే రాజకీయంగా కూడా చాలా ప్రభావం చూపెడతా అంటున్నాను నేను. తెలంగాణలో అయితే మీరు అన్నట్టే కొత్త పార్టీ పెడితే ఆమె ఒక రకంగా చెప్పాలంటే క్లీన్ చిట్ ఇవ్వడం వల్ల చాలా పెద్ద ఎత్తున ఆమెకు మద్దతు లభించినట్టే కదా. నేను తప్పు చేయలేదు అని మొదటి నుంచి కడిగిన ముత్యంలాగా వస్తా అన్నది కదా, అది రుజువు అయినట్టే కదా. కవితకు ఒక పూర్తి ప్లస్ పాయింట్ అందరికంటే. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు చూసుకుంటే కవితకు ప్లస్ పాయింట్. కాంగ్రెస్ కేమో గొంతులో ముళ్ళు ఇరిగినట్టు, ఇటు బీఆర్ఎస్ కేమో ఏం చెప్పలేదు, ఆనందం పంచుకోలేదు, దుఃఖం పంచుకోలేదు. అందుకని ఒకటి మాత్రం కేజ్రీవాల్ గారు ఏడుపు చూసింది కదా మీరు. అంటే ఒక్కోసారి 2 అవుతాయి శ్రీనివాస్ గారు. మగవాడి మీదైనా ఆడవాళ్ళ మీదైనా ఏదైనా ఏ రంగంలో ఉన్నా సరే 2 ఆరోపణలు చేస్తుంటారు. మగవాడు అయితే మంచి నీతిపరుడు, అవినీతి పరుడు అంటే ఎప్పటికైనా కొంచెం బాధపడతారు కదా, ఎందుకు ఈ రాజకీయాలు అనుకుంటాడు. ఆ స్త్రీలు అయితే మనకు శీలం మీద దుర్మార్గంగా అపవాదిస్తారు. శీలం మీద కాదు కానీ కవిత గారి మీద ఎన్ని మాటలు మాట్లాడారు, ఎవడు పడితే అది మాట్లాడినా లేదంట, ఏది పడితే అది మాట్లాడింది కదా. నేనేమంటున్నా అంటే రుజువు కాకముందు మనం కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు మాట్లాడదు. కానీ రాజకీయ పార్టీ ఆ మాట అనలేదు. అందుకనే చాలా దుర్మార్గంగా ఏది పడితే పేరు పెట్టింది కదా సార్. మన సీసాలు పట్టుకొని ఆయన ఫోటోలు పెట్టిండ్రు, మార్ఫింగ్ చేసిండ్రు కదా, 2 సీసాలు చేతులు పట్టుకొని అని చెప్పి ఇట్లా దుర్మార్గంగా వ్యక్తిత్వ హాని చేసి వ్యక్తి హాని చేసి తప్పట్టుకోండి. ఏదైనా సరే జర్నలిజం ప్రమాణం కాపాడుతా. అందుకని మీరు జ్ఞాపకం చేశారు కానీ నేను దాన్ని మళ్ళీ రిపీట్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఇది సరైన కావు, మంచి చెడ్డు రాజకీయాలు ఉంది. ఆమె ఒక స్త్రీ అంత మాత్రాన లిక్కర్ కేసులు ఉండొద్దా? కేసు పెట్టింది చూసాను కదా స్త్రీ గారి. ఆమె లిక్కర్ కేసులో ఇప్పుడు ఏమైంది, బయటకు వచ్చింది కదా, మరి ఏమన్నట్టు, మరి ఇప్పుడు ఏమందమ్మా, అప్పుడు అనడం తప్పుడు అంటున్నాయి, ఇప్పుడు ఏమని లేకపోతే. రామ్మోహన్ గారు, లిక్కర్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటుంది. తండ్రి కేసీఆర్ కూతురు కవితను దగ్గర రానివ్వట్లేదు, మాట్లాడట్లేదు. ఇది కూడా ఒక ప్రచారం జరిగింది. ఈ పరిణామం తర్వాత అంటే దీంట్లో క్లీన్ చీట్ వచ్చిన తర్వాత కన్నతండ్రి పిలిస్తే కవిత వెళ్ళే అవకాశం ఉంటుందా? దాంట్లో ఆమె అయితే పార్టీ పెట్టడం ఖాయం 2 నెలల్లో అని చెప్తుంది. సో కన్న కూతుర్ని కేసీఆర్ పిలుచుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే బ్యాక్ టు హోమ్ లాంటివి ఏమైనా ఉంటాయా? నా ఉద్దేశం ఉండకపోవచ్చు. ఎందుకంటే పోతే కన్న తండ్రి పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి చాలా సార్లు బిడ్డ జైలు పోతే ఏం మాట్లాడలేదు అన్నారు కదా.
ఏం మాట్లాడలేదంటే ఏమన్నారు, నా బిడ్డ జైలు పోతే నాకు ఏమైనా సంతోషం ఉంటుందా అని ఒక మాట మాట్లాడి పాప ఆయన కదా. ఇప్పుడు కూడా ఏమంటానంటే తండ్రి దగ్గర బిడ్డ పోవాలా, బిడ్డ దగ్గర తండ్రి రావాలా అంటే తండ్రి దగ్గరికి బిడ్డ పోవాలి, పోయి కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుని నష్టమే ఉందంటాడు కదా, పోవాలి కదా. ఇప్పుడు ఆమె పాపం దాటేసింది ఆ ప్రశ్న చూసి ఏమంటుంది, భవిష్యత్తు ఏమైతే చెప్పారని ఇప్పుడైతే నేను మాట్లాడలేనంటే తల్లికి మాత్రం ఫోన్ చేసినాను ఆశీర్వాదం తీసుకున్నాను. ఇప్పుడు అన్నతో అందుకని ఆమె పరిస్థితి ఏంటంటే కష్టమే. కానీ ఇంకొక మాట కూడా శ్రీనివాస్ గారు, ఇప్పుడు వీళ్ళందరికీ ఒక పరీక్ష మారింది. ఇప్పటిదాకా కాంగ్రెస్ ఏమన్నది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నది. కానీ ఇప్పుడు శిక్ష పోయిన తర్వాత బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనగలుగుతుందా? మళ్ళీ కాంగ్రెస్ అనలేదు కదా, ఎందుకంటే కోర్టు తీర్పు కదా. కోర్టు తీర్పు విడిచిపెట్టి ఇవాళ వాళ్ళిద్దరు ఒకటే కోర్టును ప్రభావితం చేసినట్టయితే కాదు కదా, అదొకటి. రెండవది, ఇప్పుడు పోని ఆమె పార్టీలో ఉందంటే లేదు కనుక బీఆర్ఎస్ కూడా పెద్దగా సమర్థించుకునే అవకాశం లేదు, పండుగ చేసుకునే అవకాశం అంతకంటే లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులను అధ్వానంగా ఎట్లా పడితే అట్లా తిట్టింది అందరినీ కూడా, కనుక ఆమె పట్ల నిలిచే పరిస్థితి లేదు. అందుకని ఆమెనే సుఖమైన దుఃఖమైన భరించాల్సి వస్తుంది. అందుకని చాలా గర్భగర్భంగా నా కుటుంబము, నా జాగృతి కుటుంబము, నా తెలంగాణ ప్రజలు నన్ను ఆదరించిండ్రు, ఇంకా ఆదరించాలని కోరుకుంటా అన్నది ఆమె మాత్రం ప్లస్ పాయింట్. పార్టీ పెడితే వీళ్ళతో కలవైతే కలిస్తే ఏమైంది అంటే మళ్ళీ ఇప్పుడు తండ్రి బిడ్డలు ఒకటే అయినరు, అంతా ఒకటే వాళ్ళంతా ఒకటే అని వీళ్ళు అంటారు కాంగ్రెస్ వాళ్ళు కదా. అందుకని కాంగ్రెస్ వైపు సన్నాయి నొక్కుతున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ కవితను ఏమనదు, ఇటు పక్క బీజేపీ అంతకంటే ఏమనదు. ఎందుకంటే వాళ్ళు ఓడిపోయిన పార్టీ కదా, కేసు పోయిన పార్టీ కదా. ఇటు పోతే ఏంటంటే బీఆర్ఎస్ కూడా ఏమనకుండా ఉంటది. ఆమె ఆనందాన్ని, ఆమె దుఃఖాన్ని, ఆమె సంతోషాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులకు లేకుంటే జాగ్రత్త కుటుంబ సభ్యులకు పంచాల్సి వస్తుంది. రామ్మోహన్ గారు, ఓకే, 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఒకటేమో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ. ఈ 3 పార్టీలకు కవిత పెట్టే పార్టీ మరి ఆ స్థాయిలో పోటీ ఇవ్వగలుగుతుందా? కవితకు అంత ఈ బలం ఉందంటారా? అంగబలం, అర్థబలం? ఇప్పుడంటే పార్టీలు ఎవరికైనా పెట్టుకునే స్వేచ్ఛ ఉంది శ్రీనివాస్ కదా, ఎవరికైనా ఉంటుంది స్వేచ్ఛ. దాన్ని ఎవరు నిరోధించడానికి కూడా ఎవరి బుద్ధి అయినా పార్టీ రిజిస్ట్రేషన్ చేసి ఉంచవచ్చు. చాలా మహామహులే పార్టీలు పెట్టి ఆగమైన సందర్భంలో సక్సెస్ అయిన సందర్భం. ఎన్టీ రామారావు గారు వాక్యూమ్ ఉన్నప్పుడు పార్టీ పెట్టిండు, ఆంధ్రుల ఆత్మగౌరవం ఉన్నారు, సక్సెస్ అయ్యిండు. కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఏమున్నది, పుబ్బలు ఉడుతుంది, మక్కల పోతుంది, ఇది సమస్య ఎండిపోతుంది పోమన్నారు. కానీ తెలంగాణ వాదం ఒకటి ఉండడం వల్ల ఆంధ్రుల ఆత్మగౌరవం, తెలంగాణ ఇట్లా 2 పార్టీలు సక్సెస్ అయ్యాయి. చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టండి, ఏమైంది చూసిండు కదా, 16% ఓట్లు, 18 సీట్లు వచ్చినాయి, తెలంగాణ 2 వచ్చినాయి. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిదామని కలగన్నాడు, అది కాలేకపోతే వెంటనే నిరాశ పడ్డాడు, కాంగ్రెస్ కలిపేసిండు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిండు, ఏమైంది చూసిండు కదా, 10 ఏళ్ళు కష్టపడితే తప్ప ఇవాళ అనేక వ్యూహాలు పనితే తప్ప ఉప ముఖ్యమంత్రి కాలేకపోయాడు. ఈ ఉదాహరణ చెప్తాను. గతంలో తమిళనాడులో 100 పార్టీలు పుట్టాయి, అన్ని సక్సెస్ అయినాయి. తెలంగాణలో కూడా చెప్పాను, తల్లి తెలంగాణ పార్టీ, విజయశాంతి, మీకు రకరకాల మన నవ తెలంగాణ అని చెప్పి దేవేంద్ర గౌడ్, అట్లానే మొన్నటికి మొన్న మన మన తెలంగాణ పార్టీ పెట్టిన మనకు కోదండరాము చూశాం కదా, ఏమైంది, పార్టీ ఎక్కడ ఉంది. అందుకనే కవిత పార్టీ పెట్టడం ఖాయం అనుకున్నప్పుడు పెట్టిన తర్వాత సక్సెస్ అయితే ప్రజలు ఆదరిస్తే సక్సెస్ అవుతుంది, కాకపోతే కాదు. కానీ ఇప్పుడే మనం పార్టీ భవిష్యత్తు ఏముండదు, ఈమె పనికిరాదు అని అనలేము, పనికి వస్తుందని కూడా చెప్పలేము. ప్రజలు ఆదరిస్తే ఏ పార్టీ అయినా ముందుకు పోతుంది. కానీ వాక్యం లేనప్పుడు నా ముందు ఊహ ఏంటంటే ఇక్కడ వాక్యం క్లియర్ లేదు కదా, 3 పార్టీలు గట్టి కొట్లాడుతారు. మీరు అన్నది కరెక్టే, అటు బీజేపీ కేంద్రంలో అధికారం, కాంగ్రెస్ రాష్ట్రంలో ఉంది, బీఆర్ఎస్ ఏమో మంచి గట్టి ప్రతిపక్షంగా ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకొక పార్టీ కొత్తదానికి అవకాశం ఉందంటే లేదని చెప్పండి. ఓకే సార్, సో మొత్తానికి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించింది ఇంకా చెన్నూరులో బాల్కా సుమన్ మధ్య, అలాగే మంత్రి వివేక్ మధ్య కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో రగడ కొనసాగుతూనే ఉంది. దీంట్లో కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళు విసిరితే మాపై కేసులు పెట్టారని బాల్కా సుమన్, ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు, మీకు తెలుసు, ఆదిలాబాద్లో. సో ఓవరాల్గా ఈ మున్సిపల్ ఎన్నికల విషయంలో చాలా చోట్ల కొన్ని అసంబద్ధమైన పొత్తులు కూడా జరిగాయి, మీకు తెలిసిందే. సో ఒక చోట మనం చూసాము, పటాన్చెరువులో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్కి మద్దతు ఇవ్వడం. సో ఇవన్నీ ఎట్లా చూడొచ్చు అంటారు సార్, ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు 2 విషయాలు గమనించాలి. మున్సిపల్ ఎన్నికలు కానీ, పంచాయతీ ఎన్నికలు కానీ, రేపు రాబోయే వస్తే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ ఏవైనా సరే స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు జరుగుతుంటే అప్పటిదాకా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి పట్టం కడతాయి, జనరల్ టెండెన్సీ అది. ఎందుకంటే ఇప్పుడు మరో 3 ఏళ్ళు ఉన్నది ఇంకా ప్రభుత్వం, 2.5 ఏళ్ళకి గ్యారెంటీ ఉంటుంది. అటువంటిప్పుడు ఎందుకు బదనామైదామని చెప్పి స్థానిక ప్రభుత్వాల ఎన్నికలలో ప్రజలు కూడా అధికార పార్టీ వైపు వేస్తారు. కానీ అధికార పార్టీ వైపు 90% ఏం లేదు, 60% మాత్రమే ఉన్నారు. అర్థం మిగతా 40% ఇటు 60
30 నుంచి 35%. ఇటు పక్కన ప్రతిపక్షాలకు ఉన్నాయి ఓటు, బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే. ఇది తీర్పు వచ్చేసి చూసినాం. అయితే ఈ తీర్పులో కేతన్పల్లి లాంటి మున్సిపాలిటీలో కానీ లేకపోతే అపవిత్ర పొత్తులు అంటున్నాను నేను చూస్తున్నాం కదా, బీజేపీ కాంగ్రెస్ కలిసి కొన్ని చోట్ల 37 చోట్ల హంగ్ వస్తే 37 చోట్ల కూడా ఏదైనా అపవిత్ర పొత్తుతోనే వీళ్ళు గెలిచారు. కొన్ని చోట్ల కాదన్పల్లి దగ్గర మా మెజార్టీ ఉండి కూడా చేయకపోతే బాల్కసుమన్ తిరగబడ్డాడు, జైలుకి వెళ్ళి జైల్లో ఉన్నాడు చూస్తున్నాం. కానీ మిగతా చోట్ల చూసుకుంటే మీరన్నా అడ్డంచేరు మున్సిపాలిటీ చూసినాం, ఇద్దరు ఒకటే కాలు దిగిండు, బుల్లెట్ దిగిందా లేదా అనే మాట మహిపాల్ రెడ్డి అన్నాడు చూస్తున్నాం మనం. అంటే కాంగ్రెస్ బీజేపీ కలవడం, బీజేపీ కాంగ్రెస్ కలవడం, బీజేపీ బీఆర్ఎస్ కలవడం, బీఆర్ఎస్ మళ్ళీ బీజేపీ కలవడం చూస్తున్నాం. అన్ని రకాలుగా జరిగినాయి. ప్రజల తీర్పు ఒకవైపు ఉంటే వ్యతిరేకంగా ఇంకో రకంగా వెళ్ళిపోయింది చూసినాం మనం. అంటే ప్రజల తీర్పు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఏమో ప్రజల ఓట్లు కొని గెలిచారు. 100కి 90 మంది ఓట్లు కొన్నారు. ఓట్లు కొనకుండా ఓ 10% ఉంటే ఎక్కువ వాళ్ళు ఓడిపోయింది. చాలా వరకు గెలిచిన వాళ్ళలో 99% ఓట్లు కొని ఏదో ₹1 10 ఇచ్చారు. వాళ్ళు 10,000 వంచితే వాడు 5,000 వంచవచ్చు, వాడు 3,000 వంచవచ్చు. అందరూ వంచారు కదా 3 పార్టీలు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 కూడా ఇదే వరుసలో పైసలు వంచారు, గెలిచారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసిండు, రిటైల్ గా ఓట్లు కొన్నారు, ఇది ప్రజల నుంచి ఓట్లు కొనుక్కున్నారు. ఇప్పుడు రిటైల్ గా కాదు హోల్సేల్ గా వీళ్ళు అమ్ముడు పోయారు. అంతేగా చూస్తున్నాం కదా, కార్పొరేటర్లు తన సొంత కార్పొరేటర్లే కొనుక్కునే పరిస్థితి వచ్చింది చూసినాం. అట్లాగే తన సొంత కౌన్సిలర్లనే పార్టీలు కొన్నాయి, సమస్య లేదంటున్నాను. మా ఖర్చు అయింది మొన్న దాకా, మాకు ఏమిస్తే చెప్పు శ్రీనివాస్ మీరు చైర్మన్ అవుతారా లేరా అని డిమాండ్ పెట్టింది కదా. అంటే మీరంటే మీరు కాదు, పేరు చెప్తున్నా. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే పూర్తి స్థాయిలో అమ్మకాలు కొనుగోలు జరిగినాయి. ఇది కేల్కటం దుకాణం బంద్ అయిపోయింది. ఇప్పుడు అధికారాలు లేవు, పనులు లేవు, నిధులు లేవు, విధులు లేవు. చూస్తున్నాం కదా, వాటి అజాగల స్థలాలకు పడున్నారు. సర్పంచులు, వార్డు మెంబర్లు వాళ్ళ నిధులు లేక రూపాయి నిధులు లేక ఏం చేయాలో తోస్తలేదు వాళ్ళ పంచాయతీ సర్పంచులకు. చూస్తున్నారు, గెలిచి 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది. ఇటు పక్కన వీళ్ళు గెలిచి ఇప్పుడు 15 రోజులు అయిపోతుంది. వీళ్ళకు కూడా కార్పొరేటర్లకు కానీ కౌన్సిలర్లకు వీళ్ళకి నిధులు లేకుండా ఉన్నాయి. స్థానిక ప్రభుత్వాలను గౌరవించాలంటే ఇప్పటికైనా సరే వెంటనే వీళ్ళకి నిధులు విడుదల చేయాలి. సాధ్యమైనంత వరకు గ్రామాల అభివృద్ధి చెందాలి, పట్టణాల అభివృద్ధి చెందాలి. ఒక మాట చెప్తాను నేను, గ్రామాల్లో కానీ పట్టణాలు నివాస యోగ్యమైన గ్రామాలు ఉండాలి, నివాస యోగ్యమైన పట్టణాలు ఉండాలి. దోమలు లేకుండా పారిశుద్ధ్యం మంచిగా ఉండి, మంచినీళ్ళు మంచిగా వచ్చి, పారిశుద్ధ్యం మనకు వీధి లైట్లు పెరిగి, ఇవి కదా మనకు కావాల్సిన. ఏం కొంతమంది కోరికలు ప్రజలు ఎవరు కోరు, ఏ ప్రభుత్వాన్ని ఇదే కోరుతారు. అంటే నివాస యోగ్యమైన గ్రామాలు, నివాస యోగ్యమైన పట్టణాలు లేకపోతే గలీజ్గా ఉంటే మరి దేశం ఎట్లా బాగుపడుతుంది? దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే అన్నారు గురజాడప్పారావు గారు. మరి మనుషులకు ఏం చేసి ఇక్కడ త్రిశంకు స్వర్గంలో ప్రజలు ఉండరు. ఢిల్లీలో అయినా గల్లీలో అయినా ప్రజలే ఉంటారు. కనుక దీన్ని వీళ్ళు ఎట్లా డెవలప్ చేస్తారు, ఏ రకం చేస్తారు అనే దాని మీద పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక మాట ఈ ప్రభుత్వాన్ని నేను నిర్ణయం చేసేది ఏంటంటే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఏళ్ల వీళ్ళు జరిపించేయండి అంటున్నాడు. జిహెచ్ఎంసీ ఎన్నికలు కొంచెం టైం పడుతుంది, అందులో చాలా కోర్టు కేసులు ఉన్నాయి. మీరు చేసిన పని తప్పు, 3 కార్పొరేషన్లు తప్పు, అది వేరే మాట్లాడుకుందాం. కానీ అది ఇంకొక ఆన్యులు పడితే తప్పలేదు. మొన్న అయిపోయింది, ఫిబ్రవరి 10వ తారీఖు అయిపోయింది. ఇంకా 15 రోజులు, కేవలం 15 రోజులు కూడా కాలేదు ఇంకా. కనుక అది వేరు. కానీ జడ్పీటీసీ ఎన్నిక, ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఈ వేళ జరిపితే ఇనుము వేడున్నప్పుడే కొట్టాలి. గవర్నమెంట్ కొంచెం ఏమన్నా ఉంటే వెంటనే జరిపిస్తే మంచిది. ప్రతిపక్షాలకు గౌరవ స్థానం ఇస్తున్నారు, ఇటు ప్రభుత్వానికి గౌరవ స్థానం ఇస్తే ప్రజల తీర్పు మంచిది అంటారు. ప్రజల తీర్పు కాదని మనం పోలేం కదా. ఏదైనా సరే ఇప్పుడు కొన్ని మున్సిపాలిటీలు అక్రమాలు జరిగినాయి, అవినీతి పొత్తులు జరిగినాయి, అనైతిక పద్ధతులు అన్ని అయిపోయింది కదా. ఇప్పుడన్నా సరే పార్టీలు పక్కన పెట్టి ప్రజల అభివృద్ధి కోసం అందరూ పాటుపడాలని కోరుతాం. అంటే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. నిజంగా దీంట్లో ఎంపీపీలు జెడ్పీ చైర్మన్లను పరోక్షంగా ఎన్నికల మార్పులు చేస్తారా? దీంట్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా మరి ఎప్పుడు జరిగే అవకాశం ఉందంటే ఏం చెప్తారు సార్? ఈ ఎన్నికల సంగతి చెప్పాను కదా. నా ఉద్దేశం అంటే అది ఇప్పుడు మొత్తం కలిపారు, 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు కలిపారు, 27 చేశారు. తర్వాత ఇప్పుడు దీన్ని 3 విభజిస్తా ఉంటాను. అంటే పోలీస్ పరిధిలో ఒక వంక, మనకు మున్సిపల్ దీని ఒక వంక, కార్పొరేషన్ ఒకటి, అంటే మనకు అభివృద్ధి ఒక రకంగా, మన జలమండలి ఒక రకంగా. ఈ 3, 4 వేరు వేరు ఉంటే కష్టం కదా. ఇప్పుడు పోలీసులు ఏం చేశారు, 4 విభాగాలు చేశారు కదా, ఫ్యూచర్ సిటీతో సహా. సైబర్ సిటీ, ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ తో పాటు మల్కాజ్ కూడా చేశారు కదా. ఇక్కడ 4 చేసి అక్కడ 3 చేసిన ఏంటి? కనుక ఇప్పుడు దీని మీద కోర్టు కేసులు కూడా ఉన్నాయి. ఇంకోటి డివిజన్ విభజన కూడా సరిగ్గా జరగలేదని ఆరోపణ ఉంది. చూస్తున్నాం కదా, ఒకటేమో 1,00,000 కోట్లకు ఒక డివిజన్ ఉంటుంది, ఒకటి 20,000 కోట్లకే ఉంటుంది. ఓల్డ్ సిటీలు 20,000 కోట్లు కూడా దాటలేదు, మరి 1,00,000 కోట్లకు కూడా ఒక డివిజన్ చూస్తున్నాం. కనుక ఇట్లా చూస్తే ఈ అసమర్థత ఉన్నది. అట్లానే మనకు మల్కాజిగిరి అనే పేరు పెడుతున్నారు. సికింద్రాబాద్ ఎందుకు ఉండొద్దు? గతంలో మున్సిపాలిటీ ఉన్నప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ వేరు వేరు ఉండే, ఇంకా చాదర్గట్టు ఉండే వేరే మున్సిపాలిటీ, జూబ్లీ హిల్స్ వేరే మున్సిపాలిటీ ఉండే. అటువంటి అప్పుడు మొదట 50లో 60లో చెప్తున్నారు. అటువంటిది ఇవాళ మళ్ళీ వాటిని అన్ని కలిపేసి పెండా బెల్లం ఒక దగ్గర కలిపేసి ఇవాళ 3 అని చెప్తే కష్టం. అందుకని నేనేమంటున్నానంటే బృహత్ బొంబాయి కానీ, మనకు ఢిల్లీ కానీ, లేకపోతే మొన్నటి దాకా బెంగళూరు కానీ చూస్తే
మనకు 4 కానీ 5 కానీ కార్పొరేషన్లు చేయాలి. ఇక్కడ సెంట్రల్ హైదరాబాద్ ఒకటి, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 చేస్తే అయిపోద్ది కదా. ఉత్తరానికి సికింద్రాబాద్, హైదరాబాద్ సెంటర్, అటు దక్షిణానికి శంషాబాద్, ఉత్తరానికి మనకు మన తూర్పుకి ఏమో ఎల్బీ నగర్, మన పడమరకి ఏమో మనకు ఏమంటారు దాన్ని శ్రీలింగపల్లి, కుక్కటపల్లి పెట్టే చేస్తే అయిపోద్ది కదా. అప్పుడు ఏమైంది అంటే మీరు 300 డివిజన్లు 60 డివిజన్లు అవుతాయి ఒక్కొక్క దానిలో. అప్పుడు చిన్నగా అయితే 60 డివిజన్లకు ఒక మున్సిపాలిటీ కార్పొరేషన్ అంటే మీరు సభలు బాగా జరుగుతాయి. లేకపోతే ఏమైతుంది శ్రీనివాస్ గారు, ఈ 300 76, 75 150 అట్లే ఉంచి హైదరాబాద్ 150 ఉంచుతారట, 75, 76 చేస్తారట. దాంతో ఏమైంది అంటే ఎమ్మెల్యేల సంఖ్య రాజ్యసభ, లోక్సభ సంఖ్యలు కలిపితే ఒక్కొక్క కార్పొరేషన్ 200 మంది ఆడతారు కదా. మరి అటువంటి మళ్ళీ ఒక అంగడి అవుతుంది కదా. అందుకని హైదరాబాద్ ఎలక్షన్లు ఇవన్నీ ఆలోచన చేయాలి. ఇక మీరు అన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు చూస్తే వాటిని రద్దు కరెక్ట్ అంటున్నాడు, కానీ ప్రభుత్వం ఆ సాహసం చేయదు. ఎందుకంటే మనకు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఏ ఎన్నికల ఏ రాజ్యాంగ సవరణ లేకుండా ఆయన ఏం చేసిండు, డైరెక్ట్ గా మనకు సర్పంచ్, వార్డు మెంబర్ ఒక అంచె 2 పదవులు. ఈ సర్పంచులందరూ మండలంలో సభ్యులు, మండలాధ్యక్షులు డైరెక్ట్ గా అనుకున్నారు. ఈ మండలంలో అధ్యక్షులందరూ జిల్లా పరిషత్ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ డైరెక్ట్ గా అనుకున్నారు. అంటే ఏంటి, జిల్లా పరిషత్ చైర్పర్సన్, మండల చైర్పర్సన్, మనకి సర్పంచ్, వార్డు మెంబర్ 4 పదవులు 3 అంచెలు ఉంటాయి. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఆ 73వ రాజ్యాంగ సభ వచ్చినాక ఇప్పుడు వయా ఎంపీటీ, జడ్పీసీ కొత్త వచ్చినాయి. అవి వచ్చి కూడా మొన్న 40-30 ఏళ్ళు అయిపోతుంది, 35-40 ఏళ్ళు అయిపోయింది. కనుక అట్లా చూసుకుంటే వీటిని రద్దు చేయడం శ్రేయస్కరం. కానీ రాజకీయ నిరుద్యోగులు పొంచి పోషించడానికి వాడుకుంటున్నారు కదా. ఇప్పుడు రద్దు చేస్తే సుమారు 3000 మంది ఏది ఎంపీటీసీలు ఉన్నారు, చెప్తా 5000 మంది ఎంపీటీసీలు ఉన్నారు. 5000 చిల్లర ఎంపీటీసీలు ఉంటారు, దాదాపు 560 మంది మండలాధ్యక్షులు, 560 మంది జడ్పీటీసీలు, మళ్ళీ జడ్పీ చైర్మన్ 30 మంది. ఇవన్నీ కలిపితే ఒక దాదాపు 7000 పదవులు అవుతున్నాయి శ్రీనివాస్ గారు. ఈ 7000 పదవులు రద్దు చేస్తారా? రద్దు చేస్తే మంచిది అంటున్నాను. ఏమంటారు, వాళ్ళకి అధికారాలు లేవు, విధులు లేవు, ఏమి లేవు, వేస్ట్. ఎందుకంటే ఎన్నికైనాక మండలాధ్యక్షుడికి ఓటు వేయడమే ఒక్కటే మార్గం, వాళ్ళకి ఒకటే పని, ఎవరికి ఎంపీటీసీలకు. అయిపోతే 4 ఏళ్ల దాకా అవిశ్వాస తీర్మానం దాకా విలువ లేదు కదా. అట్లాగే జడ్పీ చైర్మన్ కూడా జడ్పీటీసీ ఎన్నిక కాగానే ఒక్క అవకాశం ఓటు వేయడమే, ఆ తర్వాత ఏం లేదు కదా. అందుకని ఈ 2 పదవులు రద్దు చేయడం ఆలోచన మంచిది అంటున్నాడు. ప్రభుత్వం కొంచెం ఆలోచించి రద్దు చేయాలి. కానీ నాకు ఈ రాజకీయాలు చూస్తే అన్ని పార్టీలు రద్దు చేయలేదు, వీళ్ళు కూడా అంటున్నారు కానీ రద్దు చేయాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే సాధ్యమైనంత వరకు రాజకీయ నిరుద్యోగానికి ఒక 7000 పదవులు పనికి వస్తాయి కదా వీళ్ళకు. ఈ 7000 పదవులు ఇట్లా అంటే రద్దు చేస్తారా చేయదా భవిష్యత్తు తెలుస్తుంది. వీటి రైతు బంధు ఇట్లాంటివి వేయకపోవడం వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నది, దాని మీదే కొద్దిగా ఆగుతున్నారేమో. ప్రజల వ్యతిరేకత చల్లబరేదాకా రైతు బంధు ఇంకో విడితే వేసేదాకా ఆగుతారేమో నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కావాలి, పిల్లల పరీక్షలు కావాలి, మేళ పెడతారని ఏప్రిల్ లాస్ట్ వీక్ లో మేళ పెడతారనుకుంటున్నాను. ఓకే సార్, నాగర్ కర్నూలు చిన్నారి మృతి విషయంలో అసలు ఏం జరిగింది సార్? ఎందుకని అక్కడ మరొకసారి కుల వివక్ష అనేది బయటపడిందని చెప్పుకోవచ్చా? నిజంగానే దీంట్లో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వాళ్ళంతా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. సో అక్కడ చనిపోయిన పాప ఎవరైతే ఉన్నారో మరి నిమ్న వర్గాలకు సంబంధించిన బిడ్డ అని చెప్పి కొంత ప్రభుత్వం ఒక 5-6 రోజులు అంటే పోలీస్ అధికారులు కావచ్చు దాంట్లో ఉదాసీన వైఖరితో ఉన్నారు. సో దాంట్లో మరొకసారి కవిత వెళ్ళడం కావచ్చు, కేటీఆర్ వెళ్ళడం కావచ్చు, చాలామంది బీసీ నాయకులు వెళ్ళడం కావచ్చు, దాంట్లో హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మరి కేసు బుక్ చేయడం కావచ్చు. ఏం చెప్తారు సార్? చిన్నారి 5 నెలల పసికందును బలిచ్చారు కూడా చెప్పండి కదా. 2 నెలలు 2 months ఓన్లీ. 2 months సార్, 2 months చిన్నారికి చిదిమేశారు. కుల వివక్ష గుళ్ళోకి మేము దర్శనం చేసుకుంటామంటే అక్కడ అగ్రవర్ణాలు దుర్మార్గం పనిచేసింది, వాళ్ళు తప్పట్టారు. అదికే యువతి కావచ్చు అమ్మాయి బీసీ. అట్లా చూసుకుంటే ఇవాళ ఈ కుల వివక్ష ఆర్థిక, రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవస్థ అవేక్ష చాలా మొదటి నుంచి ఉన్నది. మా దగ్గర ఇంకే పెరుగుతుంది అంటున్నారు. తగ్గాన 80 ఏళ్ల స్వాతంత్రం తర్వాత తగ్గాన పెరగానంటే ఇంకా పెరుగుతుంది అంటున్నారు. ఇట్లాంటి అగ్రహుల కుల దురహంకారం ఇంకా పెరుగుతుంది అంటున్నారు. ఇది కొత్త కాదు. ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఆక్రోశిస్తున్నారు కదా. గతంలో నేరేళ్ల సంఘటన ఏంటి శ్రీనివాస్? నేరల్లో సిరిసిల్ల జిల్లాలో నేరల్లో జరిగిన సంఘటన తప్పు కదా. వాళ్ళు ఇసుక మాఫియాలు అడ్డుకుంటే వాళ్ళని కొడితే సంసారానికి వరకు రాకుండా అయ్యింది వాళ్ళు, తెలుసు కదా మీకు. అంటే ఎవడైనా ఇప్పుడు ఈ పాలకులు అందరూ కూడా ఇప్పుడు అందుకని మహాకవి శ్రీశ్రీ గారు అన్నట్టు ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణతో అన్నారు. అదే జరుగుతుంది అంటారు. వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు ముసలి కన్నీరు కాలుస్తారు. మరి వాళ్ళు ఉన్నప్పుడు అధికారంలో ఉండేవాళ్ళు దుర్మార్గం చేయలేదు. ఇటువంటివన్నీ కూడా తప్ప అది తప్పే ఇది తప్పే. వీళ్ళు ఇప్పుడు తప్పని తప్పట్లేదు. ఇప్పుడు అప్పుడేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు, వాళ్ళు
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ పని చేశారు, తప్పు కదా. అందుకనే అన్ని రాజకీయ పార్టీలు పేదల బతుకుల మీద పన్ను వస్తున్నాయి, పేదలను అణిచివేస్తున్నాయి, వీళ్ళని దుర్మార్గంగా అణిచివేస్తూ వాళ్ళు రాజకీయ పబ్బం నడుపుకుంటారు. ఇప్పుడు వీళ్ళు పరామర్శిస్తారు, ఏం చేస్తారు, ప్రభుత్వాన్ని తిడతారు, వస్తారు, 4 లక్షలు 3 లక్షలు ఇచ్చి వస్తారు, అంతే కదా. పిల్లల్ని తీసుకురాలేం కదా, చిన్నాన్ని తీసుకురాలేం కదా. అంటే కుల వివక్షకు ఇప్పటికి ఈ రోజుల్లో కూడా ఇంకా 2 క్లాసుల పద్ధతి ఉంది కొన్ని చోట్ల కదా. ఈ రోజుల్లో కూడా రాజకీయ యువతని లోపలికి రానివ్వకపోవడం, గుళ్ళకు రావడం అంటే ఏమి దుర్మార్గం కాకపోతే ఏముంది, కుల అహంకారం కాకపోతే అంత రెడ్లే ఉన్నారంట అక్కడ చూస్తున్నాం మనం. సార్ ఏమంటున్నా అంటే ఇది రెడ్లు ఉన్నారా ఇంకెవరున్న సమస్య కాదు. ఇటువంటి దానిలో చాలా వెంటనే అరెస్ట్ చేయాల్సి ఉండే, వెంటనే ఇప్పటికి కూడా అధికార పార్టీకి మద్దతుతో వాళ్ళు బయట తిరుగుతున్నారు. పూర్తిగా ఎవరో ఒకరిని అరెస్ట్ చేసి చేయొచ్చు, కానీ ఇప్పటికి కూడా ఈ కేసు తేల్తలేవు. కనుక మన ప్రజల పక్షాన్ని విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే మన 99 టీవీ తరఫున ఖచ్చితంగా దోషులను శిక్షించండి, రాజకీయాలకు తావేయకండి. ఎవరు చేసినా తప్పే అంటున్నారు. ఇక్కడ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కాదు, ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఇప్పటికీ అరెస్ట్ అవుదరా కాదా తెలుసు కదా, మీరు చూస్తున్నాం కదా మనం. అందుకని ఏదైనా సరే దుర్మార్గం జరిగింది, ఆర్థిక రాజకీయ మన సామాజిక అసమానతలు పోవాలి, దానికి వాళ్ళకైనా ప్రజలు తిరగబడే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ బీసీ సంఘాలను పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాయి, చూస్తున్నారు కదా మీరు. ఆ ఉద్యమాలకు నైతిక సాంఘిక మద్దతు ఇవ్వాల్సిన అవసరం. రామ్మోహన్ గారు, ఇప్పుడు ఖమ్మంలో పేదల ఇల్లు కూల్చివేతపై కూడా పొలిటికల్గా తుఫాన్ రేగుతోంది. భూదాన్ భూముల్లో కూల్చివేతలకు ఆర్డర్స్ ఇచ్చింది ఎవరని కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సో మంత్రి పొంగులేటికి తెలియకుండానే అధికారులు కూల్చేశారా? ఆ గుడిసెల కూల్చివేత చుట్టూ ఈ రాజకీయ దుమారం ఎందుకు చెలరేగుతోంది? అసలు ఆరోపణలు ఏంటి, వాటిలో నిజం ఎంత, దీంట్లో తుమ్మల ప్రమేయం ఉందా, ఏం చెప్తారు? ఇప్పుడు ఏం చెప్తున్నా, మళ్ళీ చేసేది కానీ కొట్టేసింది కావాలి. ఇప్పుడు అధికార పార్టీని మారినా కొద్దీ వాళ్ళకి చేసే దుర్మార్గం చేస్తుంటాం. రెండు అంటున్నా, గతంలో ఇప్పుడు మన దాకా లగిచారా, హైదరాబాద్ లో హైడ్రా చూస్తలేమా, ఇది భూదాన్ భూములు మనకు నిజంగా చెప్పాలంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారి వినోబాబాయ్ గారు మన రాష్ట్రంలో పెట్టి భూదాన్ భూముల్లో తీసుకునే క్రమంలో భూస్వాములకు ఒక రంగం మంచి మార్గం చెప్పి, మీకు ఇన్ని భూములు ఏం చేసుకుంటారు, పడా ఉంది కదా, కనీసం రైతులకు ఇస్తే వ్యవసాయం చేసుకుంటారు, పేదలకు ఇస్తే సాగు చేసుకుంటారు అని చెప్పి ఆయన ప్రచారం చేసి మన భూదానం పోచంపల్లి దగ్గరే ఉంటుంది, దాని పేరే భూదాన్ పోచంపల్లి అయింది. ఇదివరకు పట్టి పోచంపల్లి ఉంటే మనకు హైదరాబాద్ 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఎల్బీ నగర్ నుంచి 20-25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ వేరే రామచంద్రరెడ్డి గారు 800 ఎకరాలు ఫస్ట్ భూమి దానం చేసిండు. అక్కడి నుంచి దానం తీసుకుంటూ ఏం చేయాలి వీటిని అక్కడే పేదలకు వచ్చేసేమని వాళ్ళకి ఇచ్చేచ్చుడు కాగితాలు. దాన్ని ఏమైందంటే భూదాన్ బోర్డు అని ఏర్పడ్డది శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఈ చరిత్ర ఏంటంటే ఆ భూదాన్ బోర్డు మన గాంధీ భవన్ ఉంది కదా మనకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది, దాని వెనక వీళ్ళ ఆఫీస్ ఉండే. చాలా దుర్మార్గం ఏంటంటే ఒక ప్రైవేట్ ఆస్తి లాగా వాళ్ళు ట్రస్ట్ బోర్డు ఉండేవాళ్ళది. మీరు శ్రీనివాస్ గారికి ఈ భూమి కొంటున్నారు, నాకు తెలుసు ఇది భూదాన్ భూమి అని తెలిసి, కానీ నాకు డబ్బులు ఇస్తే ఇది భూదాన్ భూమి కదా సర్టిఫికేట్ ఇచ్చేవాడు. ఈ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అయింది. రెవెన్యూ రికార్డులే, రెవెన్యూ రికార్డు భూదాన్ మీరు చూడండి అన్ని వస్తాయి, రెవెన్యూ రికార్డులలో పట్టా భూములు వస్తాయి, గైరాన్ వస్తుంది, పురంబోకు వస్తుంది, 100 రకాల భూములు ఉంటాయి ఆడ. ఇది మాత్రం పెట్టలే ఎప్పుడు కూడా. భూదాన్ భూములను ఎక్కడ చేర్చాల్సి ఉంటే పాయింట్లు చేర్చొద్దా, చేర్చలే. దాంతో ఏమైందంటే భూదాన్ భూములను ఇప్పటిదాకా దుర్మార్గంగా ఆక్రమించుకున్న వాడికి డబ్బు తీసుకొని ఈ భూదాన్ బోర్డు ఈ మాట అంటున్నాను నేను, దాని మీద కానీ మనకు వార్తా దాకా వెళ్ళొచ్చాను దీని ఈ కేసులో. ఏమంటే అంటే దుర్మార్గంగా అమ్ముకున్నారు, భూస్వాముల పరం చేసారు, లేకుంటే దొంగల పరం చేసారు, ఈ ఏమంటారు శ్రీరెడ్డి పరం చేసి హైదరాబాద్ ఇబ్రాహీం పట్ల కూడా ఉన్నాయి శ్రీనివాస్ గారు. ఈ ఖమ్మం దగ్గరికి వస్తాం. ఖమ్మం విషయానికి వస్తే ఇప్పుడు ప్రభుత్వానికి కళ్ళు ఉన్నాయా చెవులు ఉన్నాయా అసలు ఉన్నదా అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇది కొత్త కాదంటున్నాను నేను. ఇదే కూల్చివేతలు గతంలో కూడా బీఆర్ఎస్ వాళ్ళు చేసిండ్రు. మల్లన్న సాగర్, కొదనోపచమ్మ సాగర్ చూడలేదా మనం, ఉరికి కొట్టలేదా? నేను ఇప్పుడు వీళ్ళ నైతిక అర్హత లేదు, అన్ని పార్టీలు అదే పని చేస్తున్నాయి. భూమి తీసుకుంటప్పుడు మానవీయ కోణంతో తీసుకోవాలా, ఏం చేయాలి? ఇది అట్లా కూడా కాదు. 600 మంది 650 మంది ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటున్నారు. గత 65 ఎకరాల భూమి, 65 ఎకరాల భూమి ఉంటే ఇల్లు కట్టుకునే ఇళ్ళని కూడుస్తారు ఎవరన్నా. ఇందిరా ఇల్లు కట్టుకుని తర్వాత సంగతి. మీరు అన్న మన మంత్రి గారి పేరు ప్రస్తావించారు, నాకు వ్యక్తుల పేర్లు ఇష్టం ఉండదు, కానీ ఆయన గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి, 3 పార్టీలు సెవెన్ టైమ్స్ సార్ ఆయన మంత్రి. అదే ఉన్నా కదా. అందుకనే అక్కడ ఇంకో మంత్రి ఉన్నాడు పొంగులేటి గారు, ఒకసారి ఎంపీ వైసీపీ, ఒకసారి బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్. నేను వాళ్ళు విమర్శించారు, పార్టీలు మారే హక్కు వాళ్ళకు ఉంది, ఇష్టం వాళ్ళ సిద్ధాంతం వాళ్ళ ఇష్టం అని ఎవడొద్దంటాం. కానీ ఇప్పుడు ఈ 10 ఏళ్ళ నుంచి చూస్తే లేరా అంటున్నా, కళ్ళు పూసుకున్నారా అంటున్నా. ఇప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటంటే 10 ఏళ్ళ నుంచి కట్టుకుని ఉన్నారు, పర్మిషన్ ఇచ్చింది పంచాయతీ. ఖమ్మం పక్కనే ఉంటది ఇప్పుడు ఆ ఊరు, వెలుగు మాట్లాడా వెలుగు అది ఉన్నది, దానిలో పర్మిషన్ ఇచ్చింది వీళ్ళే.
తర్వాత ఇల్లు కట్టుకున్న కరెంటు ఇచ్చిండ్రు, మంచినీళ్ళు ఇచ్చిండ్రు, ఓటర్ లిస్ట్ లో పేర్లు చేర్పించిండ్రు. ఇంకేం కావాలి చెప్పండి మనిషి ఉంటుంది. అంటే ఏమైతుందంటే ఇప్పుడు కొత్త ఇల్లు కట్టించుడు దేవుడు ఎరుగు, ఉన్న ఇల్లు కూలగొడతారు ఎవడైనా. నేనేమంటున్నాను, ఇక్కడ అక్రమం కట్టుకున్నాను కోసం పేదలు ఉంటారు కదా అక్కడైతే, ఎవడో ఒక్కడో ఇద్దరు 10 మంది 50 మంది పేద అర్హత లేని వాడు అనుకోండి, వాళ్ళ నుంచి వాళ్ళకు కూడా ఇల్లు కూలగొట్టద్దు అంటున్నారు. వాళ్ళకి డబ్బులు కట్టేయండి, నష్టమని వాడికి మొత్తం వసూలు చేయండి. ఆ ఇల్లు నిర్మాణం కింద భూమి ఎంత ఆ భూమికి డబ్బులు వసూలు చేయండి. పేదలకు మాత్రం ఉచితంగా ఇస్తా అంటున్నారు కదా. అది కట్టించే ఇందిరా ఇళ్ల కోసము ఉన్న ఇల్లు కూడా కొట్టుకుంటాడు ఎవడన్నా. మబ్బుల్లో నీళ్ళని చూసి ముంత ఒలకపోసుకోడు ఎవడు కూడా, ఏ ప్రభుత్వం కూడా. అనవసరంగా ఇప్పుడు అంతే చెప్తున్నాం కదా, ప్రభుత్వాల్లో ఎవడుంటే వాళ్ళకి అహంకారం తెలకెక్కుతుంది, కళ్ళు నెత్తికెక్కుతాయి. ఈ పని తప్పు అంటున్నారు. ఇల్లు విప్పి పందిరేస్తారు ఎవరైనా. ఇప్పుడు ఆయన ఏమంటున్న పొంగులేటి, ఇప్పుడు ఎట్లా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎప్పుడూ విమర్శిస్తుంటారు, కాదంటే వాళ్ళు విమర్శిస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఇదే పని చేసాను అంటున్నాడు. అధికారం లేక వీళ్ళు వచ్చి వీళ్ళు చేస్తున్నారు. కనుక ఏమైతుంది ఇప్పుడు ఇక్కడ వీళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటే మాట్లాడుతున్నాను ఏంటంటే, ఇప్పటికైనా సరే అయిపోయింది, ఇల్లు గులగొట్టారు. మనిషి కనీస అవసరాలు ఏంది, రోటీ కప్పుడు ఆరు మకాన్ కదా. రోటీ కప్పుడా అయితే మనకు రోటీ అయితేనే మనకు ఆహార భద్రత ఇస్తున్నారు, కప్పుడా ఇవాడు వాడిని కొనుక్కుంటున్నారు. ఈ మకాన్ కదా, మరి జీవితానికి ఇల్లు కట్టుకున్నాడు పాపం కూలగొడితే ఎంత ఆవేదన ఉంటుంది శ్రీనివాస్ గారు. ఎందుకంటే పిల్లలు పక్షు తీసుకుందామంటే తీసుకొని చెప్పకుండా చూసాం, హైడ్రా కూల్చివేతలు ఇవన్నీ వేరే, హైడ్రా వేరు ఇది వేరు. ఉదాహరణ ఉద్దేశం ఏంటిది, పేదల బతుకులు బాగుపడాలని కదా. మరి ఆ పేదల ఇల్లు కట్టుకుంటే ఎందుకు కూలగొడుతున్నారు అంటున్నాం. వాళ్ళకే ఇల్లు ఇవ్వండి, పట్టా ఇవ్వండి, అవసరమైతే అక్రమం అనుకుంటే డబ్బులు వసూలు చేయండి, ఎంతో ఇంత. వాడు ఏదైనా పుస్తకం అమ్ముకొని 10 పుస్తకాలు అమ్ముకొని డబ్బులు కడతాడు మీకు కదా. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అంటే ఏమన్నట్టు, ఇల్లు వదిలేయడం కదా. దుర్మార్గం అంటున్నాను. ఇది అమానవీయం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఇది తప్పు ఒప్పుకోవాలి. నువ్వు పొంగులేటి గారు అయితే నేనే ఇళ్ల మంత్రిని చెప్తున్నాడు, ఇళ్ల మంత్రిని నేనే కట్టిస్తాను. అదే ఉన్న ఇల్లు కూలగొట్టి ఇళ్ల మంత్రి ఉంటాడు ఎవడని. ఉన్న ఇల్లు కూలగొట్టకుండా ఉంటే ఇళ్ల మంత్రి అంటారు, కానీ ఇల్లు కూలగొట్టి ఇళ్ల మంత్రి అంటే ఏం చెప్పాలి. కనుక సమస్య లేదు. ప్రతిపక్షాలు విమర్శిస్తాయి, గ్యారెంటీ విమర్శిస్తాయి, నేను మీరు కూడా విమర్శిస్తాం. కానీ ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, వాట్ నెక్స్ట్ అంటే అక్కడ ఇండ్లు కట్టించి పూర్తిగా ఇవ్వండి, అర్హులకే ఇవ్వండి, అర్హత లేని వాళ్ళు పక్కన పెట్టండి అంటున్నాం. ఓకే రామ్మోహన్ గారు, ఈరోజు ఇక మనం చూసాము, డీజీపీ ముందు లొంగిపోయిన అగ్రనేతలంతా కూడా సచివాలయానికి పోవడం కావచ్చు. అదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో కీలకంగా భేటీ అయ్యారు. వాస్తవానికి ఏ విషయంపై వీళ్ళు చర్చించే అవకాశం ఉంది? ఇక తెలంగాణలో మావోరహిత రాష్ట్రంగా మనం చూడొచ్చు అంటారా? ఏం చెప్తారు? మావోయిస్టు కోరుకునే సమాజం ఎవరైనా ఆహ్వానిస్తాం కదా. అంటే భూమి కోసం, విముక్తి కోసం ఆనాడు కమ్యూనిస్ట్ పోరాటం చేసిన, ఇవాళ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం కోసం ఏర్పాటు చేసిన, అంటే అంశాలు కరెక్ట్, కానీ పద్ధతి కరెక్ట్ కాదు. అంటే లక్ష్యం మంచిది, మార్గం మంచిది కాదు. చూస్తున్నాం కదా. అంటే గాంధీ మహాత్ముడు ఏమంటారంటే, ఎంత మంచి లక్ష్యం ఉన్నా మార్గం కూడా అంతకంటే మంచిది ఉండాలంటారు కదా. అంటే ఎంత లక్ష్యం మంచిదైనా మార్గం సరిగ్గా లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు అడ్డదారిని పోతే అడ్డం పడతాం కదా, రహదారి మీదకి పోతే అడ్డం పడకుండా పోతాం. అడ్డం ఉంది కానీ పోయిన పడుకోండి, గుట్టల కింద రోడ్ల కింద పడిపోతాం. ఇది అంతే. నేనేమంటున్నా అంటే, ఇక్కడ ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తుందో, దమననీతికి పరిచిందో దుర్మార్గం అంటాం. కానీ వాళ్ళ పద్ధతి కరెక్టా? నక్సలైట్లు ఒకనాడు కమ్యూనిస్ట్ పార్టీ నిషేధించబడిన పార్టీ, 1951 దాకా 52 దాకా మొదటి ఎలక్షన్లప్పుడు నిషేధించే పార్టీ మన ఉమ్మడి అప్పుడు హైదరాబాద్ స్టేట్ లో. దేశవ్యాప్తంగా అప్పుడు ఎన్నికలు జరిగితే పీడిఎఫ్ అని, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని వేరే పేరు పెట్టుకొని వాళ్ళు అప్పుడు ఎన్నికల్లో పాల్గొన్నారు. తర్వాత సిపిఐ విడిపోయింది. అసలు సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ తర్వాత వెంటనే పుట్టిన పార్టీ. 85లో కాంగ్రెస్ పార్టీ పుడితే 1924లో సిపిఐ పుట్టింది. 64 వచ్చే కల్లా సిపిఐ నుంచి సిపిఎం విడిపోయింది. 67కి వచ్చే కల్లా సిపిఎంఎల్ విడిపోయింది. అలా 12 వచ్చినాయి. ఇవాళ వాళ్ళు ఒక్కటే, వాళ్ళ తప్పేందంటే ఆశయం మంచిదే కానీ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు తుపాకీ కొట్టడం ద్వారా అది రాజ్యాధికారం అన్నారు. తప్పు అంటున్నారు. తుపాకీ కొట్టడం అంటే వీడికన్నా 100 తుపాకులు ఉంటే లక్షల తుపాకులు రాజ్యం దగ్గర ఉంటాయి, ప్రభుత్వం దగ్గర ఉంటాయి కదా, చంపేస్తారు కదా. మీరు అనవసరంగా అమాయకంగా త్యాగాలు చేసి చచ్చిపోయినారు. మీరు జనజీవన సంవత్సరం కలవమని చెప్పినాం. చర్చల మార్గం, చర్చలు అంటే ఏం చేయాలి, మీరు తుపాకీ విడిచిపెడితే మేము రమ్మంటారు కదా. దీనిలో వేరే ఉన్నది. ఆపరేషన్ కగార్ అనేది చేసిండ్రు దుర్మార్గంగా, వాళ్ళ పైనుంచి జల్లెడ పట్టి చంపేసుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు అవసరార్థంగా లొంగిపోయారు. చూసిన కదా, లొంగిపోయిన నక్సలైట్లు కూడా ఏమంటున్నారు, వాళ్ళ నక్సలైట్లు కూడా మా సిద్ధాంతం మారలేదు, మేము అనువు కాదు కనుక ఆరోగ్యాలు బాగాలేక లొంగిపోయినామంట. అది తప్పంటారు. ఆరోగ్యాలు బాగాలేకపోతే ఇంకోటి ఆరోగ్యం ఉన్నాడు వాళ్ళకు అన్న, పేదలకు నష్టం కావన్నా? దళితులు పేదలే కదా ఇవాళ మొత్తం పోయింది. ఎవరి అగ్రమణాలు పోయినరు, మొదట్లో పోయినరు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మల్లోజి రాజిరెడ్డి కానీ వీళ్ళందరూ అగ్రమణం కావచ్చు పోయినరు. ఇప్పుడు మొత్తం నక్సలైట్లలో ఎవరున్నారు, హరిజనులు గిరిజనులు మూలవాసులే ఉంటున్నాను కాదా. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళేమో శిలబార్లా అక్కడ మారిపోవాలి,
ఈ చెప్పే పాఠాలు చెప్పేటోళ్ళు వీళ్ళందరూ నక్సలైట్ మంచోళ్ళు దేశభక్తులు అన్న వాళ్ళు ఎన్టీ రామారావు నుంచి ఇప్పటిదాకా చాలా మంది అంటున్నారు. వీళ్ళు మాత్రం మంచిగా ప్రభుత్వంలో ఉండాలి, సహాయం చేయాలి, మంచిగా జీతాలు తీసుకోవాలి, బతకాలి, ఉద్యోగాలు చేసుకోవాలి. పేద ప్రజలేమో ఆ నక్సలైట్ ఉద్యమం పోయి చావాలి. అంతేనా వీళ్ళ ముచ్చట? తప్పు కదా. అందుకని ఏమంటారంటే హింస ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు, హింస చేయాల్సిన అవసరమే లేదు. ప్రజాస్వామ్యంలో జనజీవన సముద్రం కలువమన్నా వాళ్ళు కలిసి ప్రజాస్వామ్య పోరాటం చేస్తే మన మీడియా మద్దతు ఇస్తుంది, మీరు నేను అందరం మద్దతు ఇస్తాం కదా. ఇప్పుడు జరిగిన లొంగిపోయిన వాళ్ళు సీఎం గారు అంతరం ఏం లేదు సార్. నా ఉద్దేశం అంటే పెద్ద నాయకులు వీళ్ళు, అంటే ఆ పార్టీలో మావోయిస్ట్ పార్టీలో పెద్ద నాయకులు, వాళ్ళకి ఆ గౌరవం ఇయ్యలేదనే భావన కాకుండా వాళ్ళకి కొంచెం సమాజంలో కలుపు మింగిలి కావాలంటే కాలేసుకుంటే ఇప్పుడు మన స్నేహితులు చాలా రోజుల తర్వాత మన సిద్ధాంతం పక్కన మన కొడుకే తప్పుదారి పట్టిండు, వాడు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన ఏం చేస్తే కాలేసుకుంటామా లేదా? ఇది అంతే అంటున్నా. మన పిల్లలు తప్పుదారి పోయినరు, మన పిల్లల్నే మనం చంపుకోవద్దని ఇప్పటిదాకా ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన. మంచి చెడ్డో సామదాన భేద దండోపాయానికి ఇప్పుడు వచ్చింది, ప్రభుత్వం దండోపాయానికి వచ్చింది. కకావికలం అయిపోయినరు, ఎక్కడోళ్ళు అక్కడ ఆగమైపోయినరు, చేరిండ్రు. ఆల్మోస్ట్ ఆల్ మనకు తెలంగాణలో కానీ మా మొత్తం ఈ 3 రాష్ట్రాలు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల్లో పెద్దగా నక్సలైట్ ఉనికి లేకుండా పోయింది. అంటే అప్పుడు తిరుపతి టు పశుపతి అని నేపాల్ దాకా రెడ్ కారిడార్ అన్నారు. ప్రజల మానసిక శారీరక పరిస్థితితో పాటు ఆర్థిక పరిస్థితి మారింది శ్రీనివాస్ గారు. ఒకనాడు 60లో ఉన్నట్టు 2020లో ఉండదు కదా, 20లో ఉండదు కదా. అందుకనే మధ్యతరగతి పెరిగింది, విప్లవాలకు సిద్ధంగా లేరు, పోరాటాలకు సిద్ధంగా లేరు ప్రజలు. ఇప్పుడు వాళ్ళు పోయి పాత సిద్ధకాయ పచ్చడి పెట్టుకొని ఇంకా చేస్తా అంటే నడవదు కదా. అందుకని కమ్యూనిజంలో ఉన్న మంచిని తీసుకున్నాయి ప్రభుత్వాలు, విద్య ఆరోగ్యం ఫ్రీ అంటున్నాయి, అందరికీ ఉచితాలు ఇస్తున్నాయి. కనుక పేద ప్రజలు వాళ్ళు ఎప్పుడు పోతలేదు, మధ్య తరగతిలో అసలు ఇదంతా నాకెందుకు అనుకుంటాడు. కనుక ఇప్పుడు ఉద్యమానికి లేదు, వీళ్ళు లొంగిపోవడం మంచిదే. ఇప్పుడు ఎవరైతే సీఎం గారిని కలిసిండ్రో వాళ్ళకు నిజంగా పునరావాసం కల్పించాలి. వాళ్ళు కూడా ఆ ప్రజాస్వామిక పోరాటంలో వనం విడిచి జనంలోకి వచ్చారు, వాళ్ళు ఆహ్వానిద్దాం. అంటే వీళ్ళు రాజకీయాల్లోకి వస్తే నిజంగా ప్రజలు ఆదరిస్తారంటారా రామ్మోహన్ గారు? రాజకీయాల్లో ఇప్పుడు మంచి వాళ్ళకి తావలేదు, డబ్బు కావాలి. మీరు చూశారు కదా కొన్ని మున్సిపల్ ఎన్నికల్లో, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కన్నా ఎక్కువ ఖర్చు అయింది కదా. నాలాంటి వాడు మీలాంటి వాడు నేను పోటీ చేసినా గెలిచినా కూడా, నేను వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, మండల ఉపాధ్యక్షుడిని, ఎమ్మెల్యే కూడా మొన్న 2009లో గజ్వేల్ నుంచి ఓడిపోయాను. ఏమంటా అంటే డబ్బు లేకుండా రాజకీయాలు చేసే పరిస్థితి లేదు శ్రీనివాస్ గారు. నేను 50 ఏళ్ళ జర్నలిస్టు, 50 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నామని చూస్తున్నాను కదా. డబ్బు లేకుండా వీళ్ళు మంచి వాళ్ళు వస్తే బండి నడిస్తే మనం గెలిపించినాం కదా. వావిలాల గోపాలకృష్ణయ్య కానీ, ప్రకాశం పంతులు కానీ, మన ఊరుగురు రామకృష్ణరావు కానీ, పివి నరసింహరావు అందరినీ గెలిపించింది, అందరినీ డబ్బుతో గెలవలేదు. కానీ ఏమైందంటే ఇప్పుడు డబ్బులే లోకమైనప్పుడు మంచివాడు రాజకీయాలకు వస్తే డబ్బులు పంచకుండా ఒక్క పార్టీ ఉన్నదని చెప్పండి. నేనేమంటున్నాను అంటే కనీసం మొన్నటిదాకా నక్సలైట్ భయం ఉంది, భక్తి లేకపోయినా భయం ఉండే కదా. ఇప్పుడు వాళ్ళు జనజీవనం కలిసినాక ఈ ప్రచారం చేద్దామంటున్నాడు. ఎన్నికల్లో మనీ అండ్ లిక్కర్ పవర్ లేకుండా చేసే క్రమంలో గట్టిగా ప్రచారం చేద్దాం. దానిలో రేపటి ఎన్నికలు నిలబడితే గెలవచ్చు కూడా కాదంటే చెప్పాను కదా. సీతక్క మావోయిస్టు పందాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చింది కదా, గెలిచిందా లేదా, మంత్రి అయిందా లేదా, 3 సార్లు మొదటి ఎమ్మెల్యే ఉన్నదా, ఆమె హార్ట్రిక్ సాధించింది, పుట్టి కాదు కదా. అందుకని నేనేమంటున్నా అంటే ఏదైనా సరే సీతక్క ఉదాహరణ మనం కదా. జనజీవన సమితిలో కలిసి వీళ్ళు కూడా పదవులు పొందితే మన పార్టీ పోటీ చేస్తే మంచిదే అంటాను, దాన్ని ఆహ్వానిద్దాం. ఓకే రామ్మోహన్ గారు, వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు హరీష్ రావు ఏం కావచ్చు అందరూ కూడా, అంటే గోదావరి నీళ్లు చంద్రబాబుకు కట్టబెట్టడానికి శిష్యుడు రేవంత్ రెడ్డి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల విషయంలో వాటిని రిపేర్ చేయకుండా గోదావరి నీళ్ళన్నీ ఆంధ్రకు తరలించుకుపోవడానికి సహాయం చేస్తున్నాడని ఆరోపించారు. ఇన్ని రోజులు మనకు తెలిసిందే. ఇప్పుడు వైసీపీ ఆరోపణలు మనం చూసినట్టయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్పై కూడా మొన్న ఏపీ మండలిలో మంటలు చెలరేగాయి, మనం మీరు కూడా చూసి ఉండుంటారు. రేవంత్ రెడ్డి చెప్తే చంద్రబాబు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపారని చెప్పి జరుగుతున్న ప్రచారం ఎట్లా చూడొచ్చు అంట? నేను ఖచ్చితంగా చెప్తానంటే ఇది ఏంటంటే ఈ మొత్తం ప్రచారాన్ని వాస్తవాల పక్కన అసత్యాలు అసత్యాలు చెప్తున్నాను. ఇది చాలా పెద్దది, దాదాపు గంట మాట్లాడవచ్చు, కానీ 5 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏంటంటే పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్ల కాలువని వెడల్పు చేస్తామంటే రాజశేఖర డ్యాంలో 4 పోయి 11 తూములు అయినాయి, 11 పోయి ఇప్పుడు 23 తూములు చేసే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు ఆఖరికి ఏమైందంటే ఎక్కడ ఎవరు ఆపిండు అనేది, ఇది పంచాయతీ. రేవంత్ రెడ్డి మన అసెంబ్లీలో పోయినసారి బాంబు పేల్చిండు. ఏం పేల్చిండు అంటే, నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినా, మేము ఒక వార్ రూమ్ లో కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు నేను ఆయన ఇద్దరు 1 to 1 మాట్లాడుతుంటే ఆయన మాకు అవకాశం ఇచ్చిండు, మీరు దయచేసి ఆపండి అంటే నా మీద మర్యాదతో ఆపిండు అని నేను చెప్పిండు కదా. పోతిరెడ్డిపాడు కాలువ ఆపిండు, అక్కడ పనులు ఆగిపోయింది. దానికి హరీష్ రావు ఏమన్నాడు, ఇక్కడ ఆపింది మీరు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అప్పుడు అయినాయి, నువ్వు ఇవాళ ఆపినట్టు మేము ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే, అప్పుడే
కోర్టు తీర్పు ద్వారా ఆగింది. అది మన సిడబ్ల్యూసి తీర్పు ద్వారా ఆగింది. రాజకీయ నాయకులు ఎవరు చేయలేదు, ఏం చేయలేదు, మా హయాంలో ఆగిందని హరీష్ రావు చెప్పిండు. ఇప్పుడు నిన్న విధాన మండలిలో మంటలు ఏంటంటే ఇది కరెక్టా అది కరెక్టా, అంతే కదా. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతలేడు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి కదా, రేవంత్ రెడ్డి ప్రకటన తప్పు, నేను ఆపలేదు, అప్పుడే అయిందని, అప్పుడు ఎందుకని లేదు ఇప్పుడు అంటున్నా. ఆ వెంటనే అసెంబ్లీలో ఆయన మాట్లాడిన గంటలో మాట్లాడాలి. వాళ్ళ కమ్యూనికేషన్ ఎంత పెరిగింది శ్రీనివాస్ గారు, అడ్డగోలు కమ్యూనికేషన్ పెరిగితే ఆ కమ్యూనికేషన్ పెరిగిన క్రమంలో వీళ్ళు ఏం చేయాలి, వెంటనే నిమిషాల్లో సమాధానం ఇవ్వాలా, ఇయ్యలే కదా. మనం అదే అడుగుతున్నాం. ఇప్పుడు నేను యుద్ధాన్ని ఆపినా అని ట్రంప్ అంటే మోడీ ఎందుకు సమాధానం ఇస్తామని ఎట్లా చెప్తున్నామో, ఇక్కడ కూడా అంటే ఆ పనులు ఆపింది నేనే అని చెప్పి మన రేవంత్ రెడ్డి అంటుంటే చంద్రబాబు నాయుడు వెంటనే కౌంటర్ ఇయ్యానే లేదా, ఇప్పుడు ఇస్తున్నాడు. నేనేమంటున్నాను అంటే అది ఆనాడు చెప్పాల్సిందే. రెండోది హరీష్ రావు గురించి వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. హరీష్ రావు అనేది ఏంది, అప్పుడెప్పుడు ఆగింది కదా అని ఇప్పుడు మన టీడీపీ వాళ్ళు మళ్ళా మొదలు పెట్టారు. అందుకని ఇదంతా అంటే నీటిలోనే జ్వాల రేగా మంట ఏటలో ఆరు అన్నట్టు ఉభయ తెలుగు రాష్ట్రాలు ఇట్లా పంచాయతీ పెట్టుకుంటూ ఉండాలి, మేము ఎంజాయ్ చేయాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ అదే అన్నది, ఇవాళ బీజేపీ అదే అంటున్నారు. నేనేమంటున్నాను, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యన ఈ నీటి పంచాయతీ గోదావరి జలాలు, కృష్ణా జలాలు ఇవి పరిష్కరించాలి. పరిష్కరించకుండా ఎన్ని రోజులు కూర్చున్నా లాభం లేదు. మీరు సిడబ్ల్యూసి ఉన్నది, దానికి అసలు నిజంగా చెప్పాలంటే అంతర్జాతీయ జల సూత్రాల ప్రకారం కూడా నీళ్ల పంచాయతీ అంతర్జాతీయంగా మనకు పాకిస్తాన్ కు మనకు మధ్యన మనం పంచుకున్నాం కదా, మీరు సింధు నది జల ఒప్పందం ఎంత బాగా జరిగింది. మొన్నటి దాకా పంచాయతీ వచ్చి మొన్న ఆపుతామంటున్నాం కానీ ఇప్పుడు కూడా ఆపుతామంటలేం, అది అబేన్స్ లో పెట్టాం. ఇవాళ కూడా గోదావరి జలాలు, కృష్ణా జలాలు పంచుకుంటే మంచిదే, కానీ అసెంబ్లీ సాక్షిగా అక్కడ అవాస్తవాలు ఇక్కడ అవాస్తవాలు మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజల సెంటిమెంట్ మీద వీళ్ళు ఆడుకుంటున్నారు, ఆంధ్ర ప్రజల సెంటిమెంట్ మీద వాళ్ళు ఆడుకుంటే ఇద్దరి మధ్యన తగుదు పెడుతున్నారు. ప్రజలకు పంచాయతీ లేవు. నేనేమన్నా నీరు పల్లె మెరుగు, నిజం దేవుడు ఎరుగు. నిజం దేవుడు ఎరుగుతో నాకు తెలియదు కానీ నిజం నీళ్ళు అయితే పల్లానికి పోతే కిందకి పోతే తెలిపోయినా మనకు కనపడుతున్నాయి కదా. అటువంటి అప్పుడు ఏం చేయాలంటే ఉభయ కృషిలో పంచాలి, విన్ విన్ సొల్యూషన్. ఇప్పుడు జీరో సమ్ గేమ్ ఆడుతున్నారు శ్రీనివాస్ గారు, అందరూ కూడా జీరో సమ్ గేమ్ ఆడద్దు, ఉభయ కృషిలో ఆడాలంటున్నాడు. అంటే ఇద్దరికి లాభం జరిగి ఉంటది కదా. నీళ్లు పంచుకోవడానికి ఇంత వెళ్ళి ఎందుకు అంటున్నాను నేను, 10 టీఎంసీలు అటో ఇటో పంచుకుందాం అంటున్నాను. పంచి మీరు అప్పుడు చేయండి, కట్టుబడి చేయండి, ఎవడొద్దాను. నేనేమో కాళేశ్వరం ఆపలేదని అబద్ధం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. కాళేశ్వరంకి ఎన్ని పుల్ల పెట్టిన తెలియదు మనందరికీ. ఇవాళ పోతుండండి జలాలు వాడుకుంటే అమాయకంగా ఏమైతుంది మీకు అంటున్నాడు. అట్లా కాదుగా, మీరు చొరవ తీసుకోండి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రి కూర్చోవాలి, కేంద్రం కూర్చోవాలి, తెలంగాణకి ఎంత నీళ్లు, ఆంధ్రకి ఎంత నీళ్లు తేల్చాలి, అప్పుడు ముందుకు వండి అంటుంది. ఇది ఏం తేల్చకుండా వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణ చేసుకుంటారంటే ఔరంకి షాదిమే అబ్దుల్లా దివానా, అంతే కదా. వాళ్ళిద్దరు కొట్లాడితే మనం చూసుకుంటే కూర్చోవాల్సి వస్తుంది. ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతున్నారు, భావోద్రేకాలుగా మారుస్తున్నారు. నేనేమంటున్నాను, ప్రజలు అందరూ ఒకటే, అది పాకిస్తాన్ లో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఇంకెవడైనా సరే. 2 తెలుగు రాష్ట్రాలు ఒకే దేశంలో ఉన్న తెలుగు రాష్ట్రాల మధ్య మీరు పంచాయతీ చెప్పకపోతే ఇంకెవరిని చెప్తారు? ఎవరికో పోయి మీరు మధ్యవర్తిత్వం చేస్తారా? కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలను కూర్చోబెట్టాలి, ఇప్పటికైనా సరే నీటి పంచాయతీ తీర్చాలి, ఇంకా రావణ కష్టాలకి రంగించొద్దు అంటున్నాను. ఓకే రామ్మోహన్ గారు, మరొకసారి కామారెడ్డిలో షబ్బీర్ అలీ వర్సెస్ వెంకటరమణారెడ్డి 263 ఎకరాల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ భూమి ఆక్రమణపై సవాళ్ళు ప్రతి సవాళ్ళు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కామారెడ్డిలో అసలు ఏం జరుగుతుంది? ఒక 2 రోజులు హైడ్రామా అయితే కొనసాగి ఏ వ్యక్తుల మధ్య పంచాయతీ ఏమైందంటే ధ్వంసుంటా అనుకోవడం, మీరు దొంగ అంటే మీరు దొంగ అనుకోవడం. నిజంగానే ఆరోపణలు చేసిన వాడు ఎవరైతే బట్ట కలిసి విధేయకుండా ఆరోపణ రుజువు చేయాలి, అంతే కదా. మనం కోరుకునేది ఎవరైతే షబ్బీర్ అలీ అయితేంది, వెంకటరామరెడ్డి అయితేంది. వెంకటరామరెడ్డి గారేమో జాయింట్ కిల్లర్ గా ఓ రకంగా చెప్పాలంటే ఇద్దరు ముఖ్యమంత్రులు, అప్పటి ముఖ్యమంత్రి, ఆనాడు ప్రజెంట్ ముఖ్యమంత్రి, ఆనాడు ప్రతిపక్ష నాయకుడు, లేకపోతే ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఓడించాడు. అటు రేవంత్ రెడ్డి గారిని ఓడించారు, కామారెడ్డిలో కేసీఆర్ గారిని ఓడించారు. ఆయన గెలిచిండు. ఆయన గెలిచినాక 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఈ షబ్బీర్ అలీ మీద ఆరోపణ చేసి ఈయన చేస్తున్నాడు, షబ్బీర్ ఆయన మీద ఆరోపణ చేస్తున్నాడు. సమస్య లేదు, దాని మీద పెద్ద డ్రామా జరిగింది. ఆ బీజేపీ ఎమ్మెల్యేలు నాపిన్రు, మన బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు నాపిన పోలీసులు చూసినాం కదా. ఇప్పటికైనా సరే ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకొని విడిచిపెట్టకుండా ఇద్దరు, కామారెడ్డి గతంలో ఆయన మాజీ ఎమ్మెల్యే షబ్బీర్ అలీ, ఇప్పుడు ప్రస్తుతం మేము ఓడిపోయినాము. ఏది మనకు రేవంత్ రెడ్డి పోటీ చేస్తే అక్కడ పోటీకి అవకాశం ఇవ్వకుండా ఆయనకి ఇచ్చారు. కనుక ఇప్పటికైనా సరే ప్రజల ముందు ఇద్దరు కూడా ఈ ఆరోపణ ప్రత్యారోపణలు మానుకొని ప్రజాసేవ చేసుకుంటూ పోండి. నిజంగా ఏమైనా ఉంటే కూడా ప్రభుత్వం తెలిసాల్సిన అవసరం. నిజంగా కబ్జా పెట్టినా పెట్టలేదా, పెడితే మంచి, పెడితేనేమో శిక్షించాలి, పెట్టకపోతే వాహలైపోతారు కదా, సమస్య లేదు. అందుకనే ఇవి వ్యక్తిగతమైన ఆరోపణలు చేసుకుంటూ ప్రజలు పిచ్చివాళ్ళు చేస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే ఈ రాజకీయ పార్టీలు కానీ లేకుంటే నాయకులు కానీ తోడేళ్ళు లాంటి వాళ్ళు, తోడేళ్ళు పోరాడుతం చేస్తుంటే మనం ప్రజలు కానీ చప్పట్లు కొడుతున్నాం, ప్రజలేమో మేకపిల్లి లాంటి వాళ్ళు. అసలు తోడేళ్ల పోరాటం ఎందుకు?
ఈ మేకల మందిని ఎవడు తిందామని, అంతే కదా. మేకల మంది ఏం చేస్తుంది, చప్పటి కొడుతుంది. వాడు గెలిచినప్పుడు చప్పటి వీడు కొడుతుంది, వాడు అంటే రెండు పక్కన వెళ్ళిపోయి చివరికి జరిగేది ఏంటి, వాళ్ళు ఎవరు గెలిచినా ఈ మేకల్ని తింటాయి కదా కదా, ఇది అంతే. అందుకని దయచేసి స్వామి కంటే స్వామి భక్తి, రాజకంటే రాజభక్తి చూపించకండి. మీరు ఈ తోడేళ్ల మంద పోరాటానికి మన మద్దతు ఇవ్వద్దు. వాళ్ళు అందరూ ఒకటే, చీకటి దొంగలు అందరూ ఒకటే. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, అందరూ ఒకటే. చీకటిలో కలుస్తారు, వెలుగులో కొట్లాడుకుంటారు. దీన్ని గమనిస్తే ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారు. కామారెడ్డి పోరాటం కాదు, మొత్తం ఓవరాల్ గా చెప్తున్నాను నేను. ఓకే రామ్మోహన్ గారు, ఫైనల్గా కేసీఆర్ ఇప్పుడు కొంత మెటల్గా రిలీఫ్ అవుతారు అనుకోవచ్చా కవిత బయటకు వస్తున్న నేపథ్యంలో? గతంలో మరి ఆయన అన్నారు, కన్న కూతురు జైల్లో ఉంటే నేను ఎలా ఉంటాను, ఒత్తిడి ఉంటుంది నా పైన అన్నారు. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కదా, మరి బ్యాక్ టు అంటే అందరు పార్టీ నుంచి మొన్న ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో కావచ్చు, ఆయన పార్టీలోకి తీసుకోవచ్చు అంటారా, ఏం చెప్తారు ఫైనల్గా? ఈ మూడున్నాయి అంశాలు. ఒకటేమో తండ్రిగా కూతురు బహారైందంటే ఎవరికైనా సంతోషం ఉంటుంది, ఉండకుండా ఉంటారు కదా. ఎంతైనా కడుపులో ఉన్నటువంటి ఇప్పుడు అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు బిడ్డలు కాదని సామెత ఉంటుంది. కనుక ఇప్పుడు ఆమె వ్యతిరేకించిపోయింది, తండ్రిని తిడుతుంది, అన్నం తిడుతుంది, రకరకాల పని చేస్తుంది. కనుక ఆసారి ఎంత విధిభేదించిన బిడ్డే కదా, కనుక ఖచ్చితంగా సంతోషం ఉంటుంది. నెంబర్ 1. రెండవది, మీరు అడిగింది జిహెచ్ఎంసీ ఎలక్షన్ మాట్లాడినాం కనుక అది కొత్తగా మాట్లాడేది లేదు. ఇప్పుడంతా జరగవు, ఇంకో 6 నెలలు పోతుంది. అది చాలా మార్పులు చేపులు చేయాలి. సార్ మరోసారి మాట్లాడదాం. ఏమున్నా ఇప్పుడు ఈ ఎన్నికలు వస్తాయా రావా ఇవన్నీ కూడా ఊహాజనితమే. ఇప్పుడు జరుగుతుంది. నా ఉద్దేశం ఏంటంటే ఈ రాజకీయాలలో నైతిక మార్పులు రావాల్సిన అవసరం ఉన్నది. ఓటు బ్యాంక్ రాజకీయాలలో ఒకరినొకరు విమర్శించుకొని, తిట్టుకొని, పరుషపదజాలం వాడుకొని ప్రజల్ని పిచ్చోడు చేయకండి. నిజంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళేమో ఈ ఎందుకు ఎన్నికైనా మేము ఏ పని చేయాలని వాళ్ళు ఆలోచన చేయాలి. ప్రతిపక్షంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించి ప్రభుత్వం చేసే తప్పును వాళ్ళు బయట పెట్టాలి. ఈ 2 చేస్తే సరిపోతుంది అంటున్నాను. అది బీజేపీకి అయినా, కాంగ్రెస్ కైనా, బీఆర్ఎస్ కైనా వర్తిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. విలువైన మీ సమయాన్ని కేటాయించి మరి తాజా రాజకీయాలపై మీ విశ్లేషణ అందించినందుకు బండారు రామ్మోహన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్.